ఇంట్రడక్షన్లో 3 చేంజెస్ ఉన్నాయి. ఒకటి డొమెస్టిక్ కంపెనీ ట్యాక్స్ రేట్ ఎంత జనరల్గా డొమెస్టిక్ కంపెనీ 30%, ఒక 5% డిస్కౌంట్ వస్తుంది, 25% ఇన్ కేస్ ఆఫ్ సబ్జెక్ట్ టు ఏ కండిషన్ కదా, కండిషన్లో చేంజ్ వచ్చింది, అదొకటి చూద్దాం ఏంటనేది. అలాగే రిబేట్, జనరల్గా రిబేటు గతంలో ఎంత వచ్చేది 2500, బట్ టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ 3.5, అదొకటి చేంజ్. సర్చార్జ్ రేట్స్లో చేంజ్ వచ్చింది. ఓకే, ఈ 3 ఇంట్రడక్షన్. సింపుల్ ఇంట్రడక్షన్లో మీరు ఓన్గా చూసుకున్నా అర్థమవుతుంది. సర్చార్జ్లో ఎక్స్టెన్షన్ ఉంది. ఒకసారి ఫస్ట్ నెంబర్లోకి రండి. ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఏఓపి, బిఓఐ, ఏజేపి. జనరల్గా సర్చార్జ్ ఫస్ట్ 2 రేట్సే ఉండేవి, 10% ఒకటి, 15%. సెకండ్ 2 రేట్స్ అడిషనల్గా యాడ్ చేశాడు. సెకండ్ 2 రేట్స్ అడిషనల్గా యాడ్ చేశాడు చూడండి. 50 lakhs నుండి 1 crore మధ్యలో ఉంటే 10%, 1 crore అబవ్ ఉంటే 15, ఇలాగే 1 crore అబవ్ ఉంటే 15 lakhs అని చదివేవాళ్ళు. ఆ తర్వాత కూడా ఇంకొక 2 స్లాబ్స్ కట్ చేశాడు. 1 to 2 crores మధ్యలో ఉంటే 15 అంతవరకు అప్లై అవుతుంది. 2 to 5 మధ్యలో ఉంటే 25 crores. 5 ఎక్సీడ్ అయితే 37%, అంటే 2 రేట్స్ని 4 రేట్స్ కింద చేయడం జరిగింది. బట్ కాకపోతే నీ టోటల్ ఇన్కంలో కనుక 111A 112A ఇన్కమ్స్ కనుక ఉంటే, ఏ ఇన్కమ్స్ 111A 112A, ఆ ఇన్కమ్స్కి మాత్రం 15 దాటి సర్చార్జ్లు ఏవి చేయొద్దు అని చెప్తున్నాడు. ఈవెన్ ఇన్కమ్ ఎంత ఎక్సీడ్ అయినా, 2 crores ఎక్సీడ్ అయినా, 5 crores ఎక్సీడ్ అయినా 25%, 37% ఈజ్ నాట్ అప్లికబుల్ టు క్యాపిటల్ గెయిన్స్ అండర్ సెక్షన్ 111A 112A. అది కొంచెం హైలైట్ చేయండి, అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఆ టేబుల్ నెంబర్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5, ఆ 5లో బ్రాకెట్లో ఇన్క్లూడ్ ఎక్స్క్లూడ్స్ అన్న వర్డ్స్ ఉన్నాయి చూడండి, అవి అండర్లైన్ చేయండి. ఇన్క్లూడ్స్, ఎక్స్క్లూడ్స్. అందులో ఫస్ట్ పాయింట్ చూడండి, టోటల్ ఇన్కమ్ మోర్ దెన్ 50 lakhs బట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 crore. చూడండి, ఆ సెంటెన్స్ ఉందా? టోటల్ ఇన్కమ్ మోర్ దెన్ 50 lakhs బట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 crore. ఇన్క్లూడింగ్ ఏ సెక్షన్స్తో? 111A 112A. టోటల్ ఇన్కమ్ కనుక 50 to 1 crore మధ్యలో ఉంటే, ఈవెన్ దాంట్లో 111A 112A ఉన్నా సరే టోటల్ ఇన్కమ్కి రేట్ ఒకటే రేట్ అప్లై చేయమన్నాడు. ఎంత? 10%. ఈ వేరియేషన్ ఎప్పుడు చూపించాలి? 2 crores దాటితే అదర్ ఇన్కమ్కి రేట్ మారుతుంది, 111A 112Aకి మాత్రం సేమ్ రేట్ కంటిన్యూ చేయమంటున్నాడు. అక్కడే కదా చేంజ్ అయ్యేది. అంటే ఫస్ట్ 2 స్లాబ్స్లో ఉన్న రేట్లని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తున్నాడు. సో ఆ సెంటెన్స్ హైలైట్ చేయండి. మోర్ దెన్ 50 lakhs బట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 crore. మోర్ దెన్ 50 lakhs బట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 crore ఉండాలంట టోటల్ ఇన్కమ్, ఇన్క్లూడింగ్ ఏ సెక్షన్స్? 111A 112A. అది క్లారిటీ తీసుకోండి, ఆ ఇన్క్లూడింగ్ అనేది హైలైట్ చేయండి. 111A 112Aతో సహా నీ టోటల్ ఇన్కమ్ కనుక 50 to 1 crore మధ్యలో ఉంటే సర్చార్జ్ అప్లికబుల్ రేట్ ఎంత? 10%. మొత్తం టోటల్ ఇన్కమ్కి ట్యాక్స్ కట్టి ట్యాక్స్ మీద 10% యాడ్ చేయమన్నాడు. అంటే ఈ వేరియేషన్స్ చూపించొద్దు అంటున్నాడు. దేనికి? 111A 112A. ఏ ఇన్కమ్ అయినా సేమ్ రేటే ఫాలో అవ్వమంటున్నాడు. నెక్స్ట్ పాయింట్లోకి రండి. టోటల్ ఇన్కమ్ కనుక 1 crore to 2 crores మధ్యలో ఉంటే, చూడండి 1 crore to 2 crores, అది కూడా అండర్లైన్ చేయండి. టోటల్ ఇన్కమ్ 1 crore to 2 crores మధ్యలో ఉంటే, ఇక్కడ కూడా ఇన్క్లూడింగ్ ఏ సెక్షన్స్తో సహా 111A 112, వేరియేషన్ ఏమొద్దు, దేనికైనా 15% రేటే, 15% సర్చార్జ్ పడుతుందంట, ఇన్క్లూడింగ్ 111A 112A. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, థర్డ్ పాయింట్ చూడండి. ఇన్క్లూడింగ్ అన్నాడా, ఎక్స్క్లూడింగ్ అన్నాడా? హైలైట్ చేయండి పాయింట్. ఇక్కడి నుంచి చేంజ్ చేయమంటున్నాడు. టోటల్ ఇన్కమ్ స్లాబ్ ఏంటి ఇక్కడ? 2 crores to 5 crores అమ్మ, అండర్లైన్ చేయండి. 2 crores నుంచి 5 crores మధ్యలో ఉంటాయి టోటల్ ఇన్కమ్. 2
crores to 5 crores. 2 crores to 5 crores ఉందంట. నాట్ బికాజ్ ఆఫ్ ఏ సెక్షన్స్ వల్ల కాదు, 111A 112A వల్ల కాదంట. ఆ సెక్షన్స్ లేకుండానే కలపకుండానే నీ ఇన్కమ్ 2 to 5 crore మధ్యలోకి వెళ్ళిపోయిందంట. అప్పుడు ఆ అదర్ ఇన్కమ్ ఉంది కదా, ఆల్రెడీ ఎంత క్రాస్ అయిపోయింది, 2 crores క్రాస్ అయింది కాబట్టి దానికి రేట్ మార్చమంటున్నాడు. ఎంత? 25% ఇచ్చి 111A 112Aకి 15 కంటిన్యూ చేయమని చెప్తున్నాడు. అర్థమైంది కదా పాయింట్? ఇక్కడ నుంచి రిమైనింగ్ పాయింట్స్ ఇంపార్టెంట్ అమ్మ. టోటల్ ఇన్కమ్ దేనిలో మధ్యలో ఉంటే 2 crores నుంచి 5 crores మధ్యలో ఉంటే, నాట్ బికాజ్ ఆఫ్ దేనివల్ల కాదు, 111A 112A కాదు, అవి ఇంక్లూడ్ చేయకుండానే నీ ఇన్కమ్ ఆల్రెడీ 2 crores క్రాస్ అయితే అప్పుడు అదర్ ఇన్కమ్కి సర్చార్జ్ రేట్ ఇంక్రీజ్ చేయమంటున్నాడు. ఎంతకి? 25%. 111A 112Aని మాత్రం 15లోనే ఉంచండి అని. దానికి ఎగ్జాంపుల్ చూసుకోండి ఒకసారి. థర్డ్ కాలంలో ఎగ్జాంపుల్ రేట్ కాలం అర్థమైందా? 25% దేనికి? అదర్ ఇన్కమ్స్కి. నాట్ ఎక్సీడింగ్ 15% దేనికి? 111A 112A. కావాలంటే 25% బ్రాకెట్లో ఫర్ అదర్ ఇన్కమ్ అని రాయండి. 25% రేట్ ఉంది, అది రేట్ దేనికి అప్లై అవుతుంది? 25% ఫర్ అదర్ ఇన్కమ్. 15% దాటకూడదు అంటే ఏ రేట్కి? 111A 112A. బ్రాకెట్లో ఫర్ 111A and 112A అని రాయండి. 25% అదర్ ఇన్కమ్, 15% ఫర్ 111A and 112A. ఇప్పుడు రైట్ సైడ్ ఎగ్జాంపుల్ చూసుకోండి. 111A 54 lakhs అంటమ్మా, 112A 55 lakhs అంట. అదర్ ఇన్కమ్ ఎంత అయిపోయింది? 3 crores. 2 crores క్రాస్ అయింది కదా, కాబట్టి ఆ 3 crores ఏ రేట్ అప్లై అవుతుంది? 25%. 54 lakhsకి 55 lakhsకి 15%. అదే ఇచ్చాడు పక్కన చూడండి. ఎగ్జాంపుల్ క్రియేట్ చేశాడు. ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే మీరు ఓన్గా చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వచ్చాను, 4th నెంబర్. అది కూడా మీరు ఎస్టిమేట్ చేయొచ్చు. టోటల్ ఇన్కమ్ కనుక ఎంత క్రాస్ అయితే? 5 crores క్రాస్ అయిపోతే, ఎక్స్క్లూడింగ్ ఏ సెక్షన్స్ కాకుండా అండర్లైన్ చేయండి, అది ఎక్స్క్లూడింగ్ 111A 112A. 111A 112A ఇన్కమ్స్ని కలపకుండా నీ టోటల్ ఇన్కమ్ కనుక ఎంత క్రాస్ అయితే? 5 crores క్రాస్ అయితే, 5 crores క్రాస్ అయితే కనుక అదర్ ఇన్కమ్స్కి 37% అప్లై చేయమంటున్నాడు. 111A 112Aకి 15 కంటిన్యూ. ఇక్కడ కూడా రేట్స్ కింద రాయండి. 37 కింద ఎవరు రాస్తారు? ఫర్ అదర్ ఇన్కమ్ అని రాయండి. ఫర్ 111A 112Aకి 15%. నెక్స్ట్ 5th పాయింట్లోకి రండి ఒకసారి. ఇన్క్లూడింగ్ అన్నాడా ఎక్స్క్లూడింగా? ఇన్క్లూడింగ్. ఇక్కడ 3rd 4thకి కంబైన్డ్ లింక్ పెడుతున్నాడు ఈ పాయింట్. ఇన్క్లూడింగ్ 111A 112A నీ ఇన్కమ్ ఎంత ఎక్సీడ్ అయింది? 2 crores ఎక్సీడ్ అయిందంట. ఏ రీజన్ వల్ల ఎక్సీడ్ అయింది? 111A 112A వల్ల ఎక్సీడ్. అంటే ఇక్కడ అదర్ ఇన్కమ్ 2 crores దాటలేదంట. ఏది దాటింది? 111A 112A యాడ్ చేసినందుకు క్రాస్ అయిందంట. అంటే ఇప్పుడు అదర్ ఇన్కమ్ బిలో ఎంత ఉంది? 2 crores బిలో ఉంది కాబట్టి అదర్ ఇన్కమ్కి ఏడాటు 15. 111A 112A ఈవెన్ క్రాస్ అయినా 15. అంటే ఇప్పుడు రెండింటికి 15% అప్లై అవుతుందంట. ఈవెన్ నీ ఇన్కమ్ ఎంత క్రాస్ అయినా? 2 crores క్రాస్ అయినా. చూడండి, ఆ పాయింట్ ఇంపార్టెంట్ అమ్మ. మొత్తం ఇన్కమ్కి ఏడైటు బ్రాకెట్లో ఫర్ టోటల్ ఇన్కమ్ అని రాయండి. ఫర్ టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ 111A and 112A. బికాజ్ అదర్ ఇన్కమ్ ఎంత క్రాస్ అవ్వలే? 2 crores క్రాస్ అవ్వలేదు. బట్ 3లో 4లో ఏం చదివాం? 111A కలపక ముందే అదర్ ఇన్కమ్ ఎంత ఎక్సీడ్ అయింది? 2 crores ఎక్సీడ్ అయింది ఒక పాయింట్లో, 5 crores ఎక్సీడ్ అయింది ఒక. అదర్ ఇన్కమ్ ఎక్సీడ్ అయింది కాబట్టి రేట్లు మార్చాం. బట్ ఈ పాయింట్లో ఏమన్నాడు? అదర్ ఇన్కమ్ 2 crores క్రాస్ అవ్వలేదంట, బట్ 111A 112A యాడ్ చేయటం వల్ల 2 crores క్రాస్ అయిందంట. క్రాస్ అయినా 111A 112A మీద నార్మల్ రేటే కంటిన్యూ చేస్తాం. అదర్ ఇన్కమ్ ఎలాగూ క్రాస్ అవ్వలేదు కాబట్టి దానికి కూడా 15% అప్లై చేయమంటున్నాడు. ఈ వేరియేషన్ అర్థమైందా పాయింట్ ఏంటనేది? సో ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకోండి. ఇన్క్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ అన్న వర్డ్స్ మీద ఆధారపడింది ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ. ఎగ్జాంపుల్ చెక్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. బట్ మనం చాలా టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్ చేసాం. ఎక్కడా కూడా ఒక్క ప్రాబ్లంలో కూడా సర్చార్జ్ వరకు ఇన్కమ్ ఇవ్వట్లా. మ్యాక్సిమం 10 lakhs 5 lakhs 15 lakhs ప్రాబ్లమ్స్ అన్నీ. ఎక్కడ 1 crore టోటల్ ఇన్కమ్ దాటి ఎక్కడ లేదు.
సో కాబట్టి సర్చార్జ్ మ్యాక్సిమం ఎక్కడ ప్రాబ్లమ్స్లో అయితే అప్లై చేయట్లేదు, కాబట్టి చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఏమైనా 1 మార్క్ బిట్స్ ఇలాంటివి ఏమైనా టచ్ చేసే ఛాన్స్ ఉంది. సర్చార్జ్ రేట్స్ కంపెనీస్ కూడా సెపరేట్ రేట్స్ ఉన్నాయి కదా, ఏఓపి, బీఓఐ, పార్ట్నర్షిప్ ఫర్మ్, ఎల్ఎల్పి దానికి సెపరేట్ రేట్స్ ఉన్నాయి. అందులో వాళ్ళు ఆ రేట్స్లో ఏ విధమైన చేంజెస్ రాలేదు. చేంజెస్ వచ్చింది ఓన్లీ ఎవరికి? ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఏఓపి, బీఓఐ, ఏజేపీ. అది కొంచెం హైలైట్ చేయండి వాళ్ళకే. అదర్ పర్సన్స్ సర్చార్జ్ రేట్స్లో నో చేంజ్ అమ్మా. మీరు కావాలంటే పక్కన ఎక్కడైనా రాసుకోండి. సర్చార్జ్ రేట్స్ ఆఫ్ అదర్ పర్సన్స్ అంటే ఎవరు అదర్ పర్సన్స్? పార్ట్నర్షిప్ ఫర్మ్, ఎల్ఎల్పి, లోకల్ అథారిటీ, కంపెనీస్, వీళ్ళందరికీ సేమ్ రేట్ కంటిన్యూ అవుతుంది, ఏం మార్చక్కర్లా. పైన ఇచ్చాడు ఇండివిజువల్ ఎవరికి అప్లికబుల్ అని, అది కొంచెం హైలైట్ చేయండి. ఎగ్జాంపుల్స్ చూసుకోండి, సొల్యూషన్తో ఇచ్చాడు, అది ఏమన్నా ఆన్సర్ టాలీ అవుతుందా లేదా. 111 ఎంత అమ్మా? 1 crore. 1 crore. అదర్ ఇన్కమ్ ఎంత? 6 crores. అదర్ ఇన్కమే ఎంత క్రాస్ అయింది? 5. కాబట్టి అదర్ ఇన్కమ్కి రేట్ ఎంత? 37%. 111కి 15% అప్లై. అదర్ ఇన్కమ్ మీద సర్చార్జ్, ట్యాక్స్ మీద. సర్చార్జ్ దేని మీద కట్టాలి? ఇన్కమ్ మీద కట్టాడు కానీ ట్యాక్స్ మీద. అంటే ముందు వాటి మీద ఏం చేయాలి మీరు? ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి వచ్చిన ట్యాక్స్ల మీద సర్చార్జ్ యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అదర్ ఇన్కమ్కి స్లాబ్ రేట్ కదా, 111కి ఏ రేటు? ఫ్లాట్ 15% ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు దేని కదా ట్యాక్స్ వస్తుంది కదా, ఆ ట్యాక్స్ మీద సర్చార్జ్ రేట్ యాడ్ చేయమంటున్నాడు. 1 crore మీద 15% అంటే ఎంత? 15 lakhs ట్యాక్స్ వచ్చింది, దాని మీద రేటు 15% సర్చార్జ్. సరిపోయిందా? అదర్ ఇన్కమ్కి ఏ రేటు? నార్మల్ స్లాబ్ రేట్. స్లాబ్ రేట్స్ ప్రకారం కడితే 1,93,12,500. అది కరెక్ట్గా లేదు చూడండి. టోటల్ ట్యాక్స్ అది 1,93,12,500. ఓకే, టోటల్ ట్యాక్స్ లయబిలిటీ అది, అది ఇంక్లూడింగ్ క్యాపిటల్ గెయిన్కి సంబంధించింది కూడా. దేంట్లో వచ్చింది రేటు చేంజెస్? సర్చార్జ్ రేట్స్లో వచ్చింది. ఇంతకుముందు ఓన్లీ ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఏఓపి, బీఓఐ, ఏజేపీ వీళ్ళ 5కి అప్లికబుల్ అయ్యే సర్చార్జ్ రేట్స్. ఇంతకుముందు ఓన్లీ ఏముండేవి? 10%, 15%. ఇప్పుడు ఏం చేశాడంటే 25%, 37% అడిషనల్గా యాడ్ చేశాడు. బట్ అప్లికబుల్ ఓన్లీ టు అదర్ ఇన్కమ్స్. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ అమెండ్మెంట్ దగ్గరికి రండి. ట్యాక్స్ రేట్స్ ఫర్ డొమెస్టిక్ కంపెనీ. ట్యాక్స్ రేట్స్ ఫర్ డొమెస్టిక్ కంపెనీ. రేట్స్లో ఏ చేంజ్ లేదమ్మా. జనరల్లీ ఏ రేటు? 30%. ఎక్సెప్షనల్ కేసెస్లో 25%. ఇక్కడ కూడా రేట్స్ అవే. ఆ 25%కి ముందున్న సెంటెన్స్లో చేంజ్ వచ్చింది చూడండి. ఆ సెంటెన్స్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 17-18 అది హైలైట్ చేయండి. దాని ప్లేస్లో 16-17 అని ఉండేది. ఇయర్ అప్డేట్ అయింది కాబట్టి ఇయర్ మార్చాడు, అంతే, ఏం లేదు. ప్లస్ డస్ నాట్ ఎక్సీడ్ 250 crores అని ఉండేది చూడండి, దాన్ని ఎలా చేశాడు? 400 crores. అదొకటి రౌండ్ అప్ చేయండి. ఆ రెండే అమెండ్మెంట్స్. ఎర్లియర్ ఇట్ వాస్ 250 crores, ఇప్పుడు 400 crores. ఎర్లియర్ ప్రీవియస్ ఇయర్ 16-17 టర్న్ ఓవర్ చూడాల్సి వచ్చేది, ఇప్పుడు 17-18 టర్న్ ఓవర్ చూడండి. ఇదే చేంజ్ ఎవ్రీ ఇయర్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. 17-18 బదులు 18-19 చూడాల్సి వస్తుంది. టర్న్ ఓవర్ లిమిట్ ఏమైనా చేంజ్ చేయొచ్చు. కంటిన్యూస్ చేంజ్ వస్తుందాం, ఎవ్రీ ఇయర్ వచ్చే చేంజ్ అది. ఒకప్పుడు 50 crores అని ఉండేది ఒకప్పుడు గతంలో, తర్వాత 100 crores చేశాడు దాన్ని, తర్వాత 250 crores చేశాడు, ఇప్పుడు అది 400 చేశాడు. మేబీ నెక్స్ట్ ఇయర్ అది 500 crores చేసినా చేయొచ్చు. అర్థమైందా? అంటే ఇప్పుడు డొమెస్టిక్ కంపెనీకి జనరల్గా ఏ రేటు?
30%. బట్ ప్రీవియస్ ఇయర్ 17-18 టర్న్ ఓవర్ కనుక 400 crores క్రాస్ అవ్వకపోతే 25%, 5% డిస్కౌంట్ ఒక విధంగా డొమెస్టిక్ కంపెనీకి. అది బిగ్గెస్ట్ కంపెనీస్కి కాదంట, చిన్న చిన్న కంపెనీస్కే ఇచ్చాడు. అర్థమైంది? టర్న్ ఓవర్ కానీ గ్రాస్ రిసీట్స్ కానీ 400 crores క్రాస్ అవ్వకపోతే, అది ఏ సంవత్సరం టర్న్ ఓవర్ చూడాలి? 17-18 టర్న్ ఓవర్ చూడాలి. అదే ఆ అమెండ్మెంట్ పాయింట్స్ అవేనమ్మా. ఏమీ చెప్పకుండా డొమెస్టిక్ కంపెనీ అని ఇస్తే 30%, జనరల్లీ 30% అమ్మ. ఎక్సెప్షనల్ కేసులో మాత్రమే 25%. వాడు టర్న్ ఓవర్ డీటెయిల్స్ ఇవ్వాలి పర్టికులర్గా, ఇస్తేనే 25%లోకి వెళ్ళండి. ఏమి ఇవ్వకపోతే మీరు 30% అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ చేంజ్ చూడండి, రిబేట్ అండర్ సెక్షన్ 87A. రిబేట్ అండర్ సెక్షన్ 87A. రిబేట్ ఎవరికి వచ్చేది? రెసిడెంట్ ఇండివిజువల్. ఇప్పుడు కూడా వాడికి చేంజ్ అవ్వలేదు. బట్ ఎంత ఇన్కమ్ దాటకపోతే 3.5 lakhs, ఇప్పుడు 5 lakhs. అండర్లైన్ చేయండి, అమెండ్మెంట్ పాయింట్ అదే. 5 lakhs క్రాస్ అవ్వకపోతే టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs. 5 lakhs క్రాస్ అవ్వకపోతే 12,500 రిబేట్ తీసుకోవచ్చంట. 12,500 వరకు రిబేట్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అసెసీకి ఫేవరబుల్ అమెండ్మెంట్ అమ్మ. ఎవరికి? అసెసీకి ఫేవరబుల్ అమెండ్మెంట్. అసెసీ యొక్క టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs. దెన్ రిబేట్ ఎంత వస్తుంది? 12,500 ఆర్ 100% ఆఫ్ ట్యాక్స్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. నీ ట్యాక్స్ 12,500 కంటే ఎక్సెస్ ఉంటే 12,500 మైనస్ చేసుకో. బిలో ద లిమిట్ ఉంటే 100% క్లెయిమ్ చేసుకో. నీ దగ్గర ఉన్న ట్యాక్సే 10,000 అనుకోండి, ఏం చేద్దాం? 10,000 రాసేసుకో. 12,500కి మించి ట్యాక్స్ ఉన్న వాళ్ళు 12,500 వరకు రాసు. ఇంతకుముందు స్లాబ్ రేట్ గుర్తుందా? ఫస్ట్ స్లాబ్ 2.5 to 5 lakhs మధ్యలో ఎంత ఇన్కమ్ ఉంటుంది? 2.5 lakhs. దాని మీద రేట్ ఎంత? 5%. అంటే ఎంత వచ్చింది? అదంతా రిబేట్లోకి తెచ్చాడు. అర్థమైందా? ఫస్ట్ స్లాబ్లో పడే ట్యాక్స్ ఉంది కదా, ఎంత? 12,500. అదంతా రిబేట్ ఇచ్చేసాడు. కాకపోతే ఇన్కమ్ క్రాస్ అవ్వకూడదు. ఎంత క్రాస్ అవ్వకూడదు? 5 lakhs క్రాస్ అవ్వకూడదు. క్రాస్ అయితే మాత్రం ఆ స్లాబ్ కూడా కట్టాల్సిందే నువ్వు. 5 lakhs లోపు ఇన్కమ్ ఆగిపోయిన వాళ్ళకి ఆ 5 lakhs వరకు పడే ట్యాక్స్ మొత్తం రిబేట్ కింద తీసేసుకోమంటున్నాడు. అంటే ఒక విధంగా రిబేట్ 10,000 పెరిగినట్టే వాళ్ళకి. 2,500 నుంచి 12,500 చెప్పాడు. 3,50,000 నుంచి 5 lakhsకి పెంచాడు టర్న్ ఓవర్. అంటే ఇంకొక 1,50,000 ఎక్స్ట్రా ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా రిబేట్కి ఎలిజిబుల్ అయ్యారు. కాబట్టి ఎవరికి ఫేవరబుల్ ఇది? అసెసీకి ఫేవరబుల్ అమెండ్మెంట్ అమ్మ. పైన డొమెస్టిక్ కంపెనీది కూడా అసెసీకే ఫేవరబుల్. టర్న్ ఓవర్ లిమిట్ పెంచేడంటే 400 crores దాటకపోతే ఆ రేట్ అప్లై అవుతుంది. అర్థమైందా? సర్చార్జ్ రేట్స్ ఇంక్రీజ్ చేయటం అనేది డిపార్ట్మెంట్కి ఫేవరబుల్ అమెండ్మెంట్. ఖచ్చితంగా ప్లస్ మైనస్ ఉంటుంది, ఎందుకంటే రెవెన్యూ నోటలైజేషన్ అని ఉంటుంది. వాళ్ళు రెవెన్యూ లాస్ అవ్వకూడదు. అల్టిమేట్గా వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ అన్నీ రావాలి. ఓకే, నెక్స్ట్ చాప్టర్ ఏంటమ్మా? రెసిడెన్షియల్ స్టేటస్. ఒకే ఒక అమెండ్మెంట్ అమ్మ, అది అంత ఇంపార్టెంట్ కాదు. రెసిడెన్షియల్ స్టేటస్ నేను అండర్లైన్ చేయమంటాను ఆ పాయింట్ అన్న. రెసిడెన్షియల్ స్టేటస్లో సెక్షన్ 9 అంటే రెసిడెన్షియల్ స్టేటస్ 2. ఇది మీరు మిస్లీనియస్ టాపిక్స్ దగ్గర చదివారు కదా, రెసిడెన్షియల్ స్టేటస్ 2 అని ఉంటుంది. ఆ 2లో అమెండ్మెంట్ ఇది, 1లో కాదు. 2లో సెక్షన్ 9 ఉంది కదా, నాన్ రెసిడెంట్ సెక్షన్ ఉంటుంది. బిజినెస్ కనెక్షన్ అని, అవుట్ సైడ్ ఇండియా అని, ఇలా ఆ పాయింట్లో ఇక్కడ ఒక అమెండ్మెంట్ వచ్చింది. ఇది కూడా ఒక గిఫ్ట్ రిలేటెడ్ పాయింట్. ఇన్కమ్ అరైజింగ్ అవుట్ సైడ్ ఇండియా హైలైట్ చేయండి. ఇన్కమ్ ఎక్కడ అరైజ్ అవ్వాలి? అవుట్ సైడ్ ఇండియా. బీయింగ్ ఎనీ సమ్ ఆఫ్ మనీ పెయిడ్ వితౌట్ కన్సిడరేషన్, అది కూడా హైలైట్ చేయండి. ఎనీ సమ్ ఆఫ్ మనీ వితౌట్ కన్సిడరేషన్ అంట. వితౌట్ కన్సిడరేషన్ ఏదైనా మనీ వస్తే అంటే ఒక టైప్ ఆఫ్ గిఫ్ట్ కింద ట్రీట్ చేయొచ్చు కదా. సో వితౌట్ కన్సిడరేషన్ బై యాన్ ఇండియన్ రెసిడెంట్ పర్సన్ టు ఏ నాన్ కార్పొరేట్ నాన్ రెసిడెంట్ ఆర్ ఫారిన్ కంపెనీ. పేయర్ ఎవరై ఉండాలి? ఇండియన్ రెసిడెంట్ పర్సన్ అయి ఉండాలి. అది కొంచెం హైలైట్ చేయండి. ప్రతిదీ బ్రాకెట్లో పెట్టేయండి. దానికి ఆరో మార్క్ పెట్టి పేయర్ అని రాయండి. పేయర్ ఎవరై ఉండాలి? ఇండియన్ రెసిడెంట్ పర్సన్ అయి ఉండాలి. పేయి ఎవరై ఉండాలి? నాన్ కార్పొరేట్ నాన్ రెసిడెంట్ కానీ ఫారిన్ కంపెనీ కానీ అయి ఉండాలి. కంపెనీ అయితే ఫారిన్ కంపెనీ, అదర్ దాన్ కంపెనీస్ అయితే నాన్ రెసిడెంట్. అంటే ఒరిజినల్గా స్ప్లిట్ చేయాలంటే అలా స్ప్లిట్. ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్ ఫారిన్ కంపెనీ, ఇన్ కేస్ ఆఫ్ అదర్స్ నాన్ రెసిడెంట్. దాన్ని ఆ నాన్ రెసిడెంట్ని వాడేమన్నంటే నాన్ కార్పొరేట్ నాన్ రెసిడెంట్స్ అన్నాడు. అంటే అదర్ దాన్ కంపెనీ అనే కదా అర్థం.
అదర్ దాన్ కంపెనీలో నాన్ రెసిడెంట్ కానీ, కంపెనీ అయితే ఫారిన్ కంపెనీ కానీ రిసీవ్ చేసుకోవాలంట ఆ అమౌంట్. ఎవరు ఇవ్వాలి? రెసిడెంట్ ఇండియన్ రెసిడెంట్ పర్సన్ ఇవ్వాలంట, వాళ్ళకి ఇవ్వాలంట. అది ఎప్పుడు ఇవ్వాలి? డేట్ అది కూడా బ్రాకెట్లో పెట్టండి. ఆన్ ఆర్ ఆఫ్టర్ 5/7/2019. ఇవన్నీ కండిషన్స్ ఏనమ్మా. 5/7/2019. నెక్స్ట్ వుడ్ బి డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. అండర్లైన్ చేయండి. దాన్ని ఎలా ట్రీట్ చేయమంటున్నాడు? డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. అంటే హెన్స్ ఇండియాలో అది ట్యాక్సబుల్లే అని చెప్తున్నాడు. ట్యాక్స్ పే చేయాలంట. కాకపోతే సబ్జెక్ట్ టు ఏ కండిషన్. ఇప్పుడు దాకా మనం చదివిన కండిషన్. అనదర్ కండిషన్ ఏంటంటే వాల్యూ ఎంత ఎక్సీడ్ అవ్వాలి? 50,000. అదే కంటిన్యూషన్ కింద ఇచ్చాడు చూడండి. డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా ఇఫ్ ద సేమ్ ఈజ్ చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ సెక్షన్ 56 సబ్సెక్షన్ 2 క్లాస్ 10 అంటే గిఫ్ట్ అమ్మ. అండర్లైన్ చేసి కిందకి యారో మార్క్ పెట్టి గిఫ్ట్ అన్నాడు. గిఫ్ట్లో ఒక అమౌంట్ ట్యాక్సబుల్ అవ్వాలంటే 50,000 ఎక్సీడ్ అవ్వాలి. 50,000 ఎక్సీడ్ అయితే ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్తున్నాడు. ఎక్సీడ్స్ 50,000 either single payment or aggregate of payments. ఇచ్చాడు చూడండి పాయింట్. ఇఫ్ ద aggregate of such sums received by a non-corporate non-resident or foreign company exceeds 50,000. అంత ఇంపార్టెంట్ అమెండ్మెంట్ కాదు, మేబీ 1 మార్క్ బిట్కి ఉపయోగపడుతుంది. ప్లస్ లేకపోతే మీకు రెసిడెన్షియల్ స్టేటస్లో ప్రాబ్లమ్స్ చేశాం కదా, ఇన్కమ్ అక్రూడ్ అరైజ్ ఇన్ ఇండియా, రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా, అలాంటి దాంట్లో ఒక పాయింట్ కింద యాడ్ చేయొచ్చు. అర్థమైందా? పేయర్ ఎవడై ఉండాలి? ఇండియన్ రెసిడెంట్ పర్సన్ అయి ఉండాలి. పేయీ ఎవడై ఉండాలి? నాన్ కార్పొరేట్ నాన్ రెసిడెంట్స్ కానీ ఫారిన్ కంపెనీ కానీ అయి ఉండాలి. ఏమి ఇవ్వాలి? గిఫ్ట్ కింద ఎనీ సమ్ ఎంత దాటాలి? ఎక్సీడ్స్ 50,000. దాటితే అది కూడా ఎప్పుడు రిసీవ్ చేసుకోవాలి? ఆన్ ఆర్ ఆఫ్టర్ 5/7/2019. ఆ డేట్కి ముందు తీసుకుంటే మళ్ళీ అది ప్రొవిజన్ రాదు, నాట్ ట్యాక్సబుల్ అవుతుంది. అప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేయమంటున్నాడు? డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. ఇండియాలో అక్రూ అయినట్టే భావించమంటున్నాడు. అంటే ఇండియాలో అక్రూవల్ ఉన్న రిసీప్ట్ ఉన్న ఏ ఒక్కటి ఇండియాలో ఉన్నా ట్యాక్సబుల్ అవుతుంది. ట్యాక్సబుల్ అని చెప్తున్నాడు. అర్థమైందా? నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీలోకి రండి. ఈ సంవత్సరం వచ్చిన అమెండ్మెంట్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అమ్మ హౌస్ ప్రాపర్టీ. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. మనకి డీమ్డ్ లెట్అవుట్ ప్రాపర్టీ చదివాం కదా. డీమ్డ్ లెట్అవుట్ ప్రాపర్టీ ఎప్పుడు అప్లై అవుతుంది? మోర్ దెన్ 1 హౌస్ ప్రాపర్టీస్ ఉండి ఆల్ ఆర్ అండర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ కేటగిరీ. అన్నీ సెల్ఫ్ ఆక్యుపై చేస్తుంటే ఏదో ఒక్క హౌస్ని మాత్రమే సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ట్రీట్ చేసి రిమైనింగ్ హౌసెస్ని డీమ్డ్ లెట్అవుట్ కింద ట్రీట్ చేయమని చెప్తున్నాడు. ఓకే. కానీ ఇప్పుడేమంటున్నాడంటే అసెసీకి ఫేవరబుల్ అమెండ్మెంట్ ఇది. 2 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకోవచ్చంటమ్మా. ఎట్ హిజ్ ఆప్షన్ ఎనీ 2 హౌసెస్ విల్ బి ఎలిజిబుల్ యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. రిమైనింగ్ హౌసెస్ మాత్రమే డీమ్డ్ లెట్అవుట్ కింద ట్రీట్ చేయమంటున్నాడు. అర్థమైంది? దాన్ని బట్టి మీరు ప్రాబ్లం కంటిన్యూ చేసుకోవచ్చు. చూడండి ఏమన్నాడు? ద బెనిఫిట్ ఆఫ్ నిల్ యాన్యువల్ వాల్యూ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ అప్ టు 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. అండర్లైన్ చేయండి ఆ సెంటెన్స్. అప్ టు 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ అన్ఆక్యుపైడ్ హౌసెస్. ఎర్లియర్ ఇట్ వాస్ 1 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ. దాన్ని డబల్ చేయటం జరిగింది. 2 సెల్ఫ్ ఆక్యుపైడ్స్ని. ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు చేయాలి. దీని మీద ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా 3 హౌసెస్ మీద ఇవ్వాలి ప్రాబ్లం. ఎందుకంటే 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్నప్పుడు ఇంకొకటే డీమ్డ్ లెట్అవుట్ అవుతుంది. 2 హౌసెస్ మీద ఇవ్వడు ప్రాబ్లం. మనం ఆల్రెడీ డిఎల్ఓపి మీద ప్రాబ్లం చేసాం, బట్ అది ఓన్లీ 2 హౌసెస్ ఇచ్చాడు. ఇప్పుడు అలా ఇచ్చి డీమ్డ్ లెట్అవుట్ అడగడు. అలా అడగటానికి కూడా ఛాన్స్ లేదు. కంపల్సరీ 3 హౌసెస్ ఇస్తాడు. ఎనీ 2 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపై చేసుకుని రిమైనింగ్ హౌస్ని డీమ్డ్ లెట్అవుట్ కింద సెలెక్ట్ చేసుకో. ఏది సెల్ఫ్ ఆక్యుపై చేసుకుంటావో నీదే సెలెక్ట్ చేసుకో. దానికి ఒక క్రైటీరియా ఉంది కదా, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ కూడా అదే ఫాలో అవుతాం. కాకపోతే ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ని క్యాన్సిల్ చేశాడమ్మా. 2 హౌసెస్ ఇవ్వటం వల్ల మనం ఏమనుకుంటాం, ఈచ్ హౌస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్నాడు కాబట్టి రెండింటికి ఇంట్రెస్ట్ ఎంత రాసుకోవచ్చు? 2 lakhs. అలా రాయటం రెండింటికి కలిపి 2 lakhs ఇస్తాడంట. అదే ఇక్కడ. ఇప్పుడు 2 హౌసుల్ని కలిపి నువ్వు సింగిల్ ప్రాబ్లం చేసేయచ్చంట. చేసేసి ఎన్ఏవి నిల్ మైనస్ ఇంట్రెస్ట్ మ్యాక్సిమం 2 lakhs. 2 lakhs మీద మాత్రమే ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేయమంటాడు. నెగిటివ్ మ్యాక్సిమం 2 lakhsకి మించి రాదంట 2 హౌసెస్కి కలిపి. ఆర్ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే, చేయకపోతే
30,000. ఇంతకుముందు ఆ లిమిట్ ఓన్లీ 1 హౌస్కి ఉండేది, ఇప్పుడు 2 హౌసెస్కి అప్లై చేయమన్నాడు. అది కింద ఇచ్చాడు చూడండి, 24 కింద చూడండి, 24 పాయింట్ ఉంది కదా, ఆ 24 ఇంట్రెస్ట్ పాయింట్ చూడండి. నోట్ కండిషన్స్ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ అప్ టు ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 lakhs. మ్యాక్సిమం సెల్ఫ్ ఆక్యుపైడ్కి 2 lakhs రావాలంటే సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. ఆ కండిషన్స్ అన్నీ ఉన్నాయమ్మా ఆల్రెడీ, కొత్త పాయింట్స్ ఏం కాదు. లోన్ ఎప్పుడు తీసుకోవాలి, ఆన్ ఆర్ ఆఫ్టర్ 1499, అది ఓల్డ్ పాయింట్, ఇప్పుడు ఏం కాదు. లోన్ దేనికోసం తీసుకోవాలి, పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్, ఓల్డ్ పాయింటే. ప్లస్ కన్స్ట్రక్షన్ ఎన్ని సంవత్సరాల్లోపు కంప్లీట్, ఆ 3 ఓల్డ్ పాయింట్, కొత్త పాయింట్ ఏం కాదు. ఒకవేళ కండిషన్స్ ఫెయిల్ అయితే 30,000. ఆ కింద ఇచ్చాడు చూడండి ఆ పాయింట్. ఇఫ్ ద అబౌవ్ కండిషన్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ రిస్ట్రిక్టెడ్ టు 30,000 ఉందా పాయింట్. లేదా లోన్ తీసుకునేది కన్స్ట్రక్షన్ పర్చేజ్ కాకుండా రిపేర్స్, రెనోవేషన్, రీకన్స్ట్రక్షన్కు తీసుకుంటే 30,000. సో ఇది కూడా ఉంది, కొత్త పాయింట్ ఏం కాదు. దాని కింద ఒక లైన్ ఉంచండి, హవెవర్ అని, అది ఒక స్టార్ మార్క్ వేయండి. హవెవర్ ద టోటల్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ ఏ అండ్ బి కెనాట్ ఎక్సీడ్ 2 lakhs. 2 లోన్స్ తీసుకున్నాం అనుకోండి, రెండింటి మీద కలిపి కూడా మ్యాక్సిమం 2 lakhs వస్తుంది. ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క లోన్ తీసుకున్నాను, అప్పుడు 2 లోన్స్ కలిపి నువ్వు కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తే 2 lakhs, చేయకపోతే 2 కలిపి 30,000. ఇదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అగ్రిగేట్ ఇంట్రెస్ట్ పైన 2 పాయింట్లు కలిపి మ్యాక్సిమం కెనాట్ ఎక్సీడ్ 2 lakhs. హవెవర్ ఉంది కదా, ఆ లింక్ ఒకటి స్టార్ మార్క్ చేయండి, ఇంపార్టెంట్ పాయింట్. ఎర్లియర్ మోర్ దెన్ 1 houses ఉండి అన్నీ సెల్ఫ్ ఆక్యుపై చేస్తే ఓన్లీ 1 house విల్ బి ఎలిజిబుల్ యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, రిమైనింగ్ హౌసెస్ అన్నిటినీ కూడా డీమిల్లెట్ అవుతాయి. ఇప్పుడు ఏమంటున్నాడు, 2 houses విల్ బి ఎలిజిబుల్ యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ అట్ హీజ్ ఆప్షన్. రిమైనింగ్ హౌస్ ఆర్ హౌసెస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ డీమిల్లెట్ అవుట్ ప్రాపర్టీ. ఇది ప్రొవిజన్. బట్ 2 houses సెల్ఫ్ ఆక్యుపై చేసుకున్నా నీకు వచ్చే డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం 2 lakhs. 2 lakhsకి మించి డిడక్షన్ అయితే రాదు అని చెప్తున్నాడు. అర్థమైందా. అది కూడా మల్టిపుల్ లోన్స్ తీసుకున్నప్పుడు ఎంత ఇస్తాడు ఏంటనేది కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఆ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. హౌస్ 1 ప్రాపర్టీ 1 ప్రాపర్టీ 2 అన్నాడు చూడండి. ప్రాపర్టీ 1 ప్రాపర్టీ 2 లోన్ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1499 అంటాం. 99 తర్వాత లోన్ తీసుకున్నాడంట. హౌస్ 1కి లోన్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు ఎంత, 2,23,000. హౌస్ 2కి 1,26,000. ఇప్పుడు ఈ 2 హౌసుల్ని నువ్వేమనుకుంటున్నావు, సెల్ఫ్ ఆక్యుపైడ్. పైన బ్రాకెట్లో ఇచ్చాడు చూడండి, సెల్ఫ్ ఆక్యుపైడ్, సెల్ఫ్ ఆక్యుపైడ్. మీరు విడిగా వదిలేసాం అనుకోండి, రెండింటిని ఇక్కడ 2 lakhs అక్కడ 1,26,000 ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమన్నాడు యాక్ట్లో, 2 హౌసులకి కలిపి మ్యాక్సిమం ఇంట్రెస్ట్ కెనాట్ ఎక్సీడ్ 2 lakhs. మరి ఇప్పుడు 2 ఇంట్రెస్ట్లు కలిపితే 3,59,000 అవుతుంది. బట్ రిస్ట్రిక్టెడ్ టు 2 lakhs ఓన్లీ. పాయింట్స్ అర్థమైంది కదా ఏంటనేది. పైన హౌస్ 1 హౌస్ 2 అని ఇచ్చాడు చూడండి, ప్రాపర్టీ 1 ప్రాపర్టీ 2 రెండు కూడా ఏంటి, సెల్ఫ్ ఆక్యుపైడ్, సెల్ఫ్ ఆక్యుపైడ్. 2 సెల్ఫ్ ఆక్యుపైడ్కి కలిపి డిడక్షన్ వచ్చేది 2 lakhs వరకునే. అర్థమైందా. అలాగే దాన్ని కింద పాయింట్ చూడండి, 1,75,000 ఇది. రెండోది రిపేర్స్ కోసం తీసుకున్నాడు. రిపేర్స్ కోసం తీసుకుంటే 30,000 వస్తుంది. అంటే ఇప్పుడు ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ టోటల్ 1,75,000 ఇది, 30,000 అది, 2,05,000. బట్ రిస్ట్రిక్టెడ్ టు 2 lakhs. మీరు హెడ్డింగ్ పక్కన 2 lakhs రిస్ట్రిక్టెడ్ టు 2 lakhs అని ఉంది కదా, ఫస్ట్ లైన్లో దాని పక్కన ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ 2 కలిపి ఎంత, ఫస్ట్ లోను ఫస్ట్ది 3,49,000 అని బ్రాకెట్లో రాయండి. బట్ రిస్ట్రిక్టెడ్ టు 2 lakhs. 2 ఇంట్రెస్ట్లు కలిపి 3,49,000. అలాగే సెకండ్ది ఎలిజిబుల్ ఎంత, 3,05,000 అమ్మ. 67ది 30కి రిస్ట్రిక్ట్ అవుతుంది, 2,05,000. 2,05,000 బట్ రిస్ట్రిక్టెడ్ టు 2 lakhs. అలాగే మిగతా పాయింట్స్ కూడా చూడండి. ఫస్ట్ది కన్స్ట్రక్షన్ కోసం 1,60,000 అలౌ చేయొచ్చు కదా, 1,60,000. సెకండ్ది రిపేర్స్ కోసం ఎంత, 30,000. రెండు కలిపి 1,90,000. 1,90,000కి 1,90,000 అలౌ చేయొచ్చు కదా, రైట్. మరి బ్రాకెట్లో రాయండి, 1,90,000, 1,90,000 అలౌ చేయొచ్చు. అలాగే 36 రెండు కూడా దేనికంట, రిపేర్స్ అంట. 2 రిపేర్స్ అయితే 2 కలిపి ఒక డిడక్షన్ ఇస్తాడు ఎంత, 30,000. బ్రాకెట్లో రాయండి, 60,000 టోటల్. బట్ రిస్ట్రిక్టెడ్ టు 30,000 ఓన్లీ. ఇది అర్థం కావటానికి ఒక ప్రాబ్లం ఇచ్చాడమ్మా.
డీమ్డ్ లెట్ అవుట్ ప్రాపర్టీ మీద ప్రాబ్లం, సొల్యూషన్తో ఉంది ప్రాబ్లం. డీమ్డ్ లెట్ అవుట్ రెండు రకాలుగా క్యాలిక్యులేట్. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. 1,75,000 ఇంట్రెస్ట్ ఉంది కదా లోన్ 1కా హౌస్ 1కి. ఆ ఇంట్రెస్ట్ని హౌస్ 3లో రాయండి, హౌస్ 1లో కొట్టేయండి. హౌస్ 1 కాదు, అది హౌస్ 3. 1,75,000ని హౌస్ 1కి కాదు హౌస్ 3కి తీసుకోండి. మరి ఈ ప్రాబ్లం రెండు రకాలుగా, మీరు ఆప్షన్స్ తెలుసు కదా, ఆప్షన్ స్కీమ్ చేయొచ్చు, లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే మూడింటికి డీమ్డ్ లెట్ అవుట్ అనుకుని ప్రాబ్లం చేసేయచ్చు. ముందు డీమ్డ్ లెట్ అవుట్ అని ప్రాబ్లం చేసేసి, ఎందుకంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ అక్కడికక్కడ ఆన్సర్ ఇచ్చేయచ్చు కదా, ఎందుకంటే ఎన్ఏవి నిల్, ఓన్లీ ఇంట్రెస్ట్ రెడీగా ఉంది కాబట్టి అక్కడ చెప్పేయచ్చు సెల్ఫ్ ఆక్యుపైడ్ని. ఇంకా మీరు ఏం కనుక్కుంటే చాలు. 3 హౌసెస్ని డీమ్డ్ లెట్ అవుట్ కట్టి, ఇప్పుడు ఒక హౌస్ డీమ్డ్ లెట్ అవుట్, మిగతా రెండింటిని సెల్ఫ్ ఆక్యుపైడ్ అనుకుని 3 ఆప్షన్స్ ఆన్సర్ చేసుకోవచ్చు. అదే ఇచ్చాడు చూడండి వాడు, మూడింటికి డీమ్డ్ లెట్ అవుట్ క్యాలిక్యులేషన్ చేశాడు చూడండి. డీమ్డ్ క్యాలిక్యులేషన్ వచ్చి కదా జిఏవి క్యాలిక్యులేషన్, మూడింటికి చూడండి జిఏవి క్యాలిక్యులేషన్ అది చేశాడు. మున్సిపల్ వాల్యూ ఫెయిడ్ రెంట్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ సబ్జెక్ట్ టు స్టాండర్డ్ రెంట్, అంటే స్టాండర్డ్ రెంట్ ఆర్ స్టెప్ 1 విచ్ ఎవర్ ఈస్ లోయర్, అదే జిఏవి అవుతుంది. యాక్చువల్ రెంట్ ఉండదు డీమ్డ్ లెట్ అవుట్లో, ఉండదు కాబట్టి స్టెప్ 3 క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. స్టెప్ 2లో వచ్చిన ఆన్సర్ని జిఏవి కింద తీసుకోవచ్చు. స్టెప్ 2లో ఏమొస్తుంది, ఎక్స్పెక్టెడ్ రెంట్, అదే జిఏవి అవుతుంది. అలా మూడింటికి జిఏవి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది చూడండి. డైరెక్ట్గా ఎన్ఏవి ఇచ్చాడు. మున్సిపల్ ట్యాక్సెస్ ఉన్నాయా, ఆ మున్సిపల్ ట్యాక్సెస్ తీసేయగా ఎన్ఏవి ఎంత వచ్చింది, 3,14,000, 3,31,200, 3,55,000 మైనస్ సెక్షన్ 24 డిడక్షన్స్ లెస్ చేశాడు. లెస్ చేయగా వచ్చిన ఇన్కమ్స్ ఇచ్చాడు చూడండి. ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసుకుంటూ వెళ్ళమంటున్నాడు. ఆ ఆప్షన్ చెక్ చేసుకునే విధానం ఒకసారి చూడండి. ఆప్షన్ 1 ఏమనుకున్నాడు, ఆప్షన్ 1 ఏమనుకున్నాడు చూడండి. హౌస్ 1 సెల్ఫ్ ఆక్యుపైడ్, హౌస్ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్, హౌస్ 3 డీమ్డ్ లెట్ అవుట్. ఇప్పుడు హౌస్ 1 హౌస్ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్, హౌస్ 1 హౌస్ 2కి నెగిటివ్ వస్తుంది ఆన్సర్. హౌస్ 1కి నెగిటివ్ ఎంత వస్తుంది, ఇంట్రెస్టే కదా వచ్చేది. హౌస్ 1కి ఇంట్రెస్ట్ ఉందా, లేదు, కాబట్టి హౌస్ 1 ఆన్సర్ ఏమొస్తుంది, నిల్. హౌస్ 2కి ఇంట్రెస్ట్ ఉంది ఎంత, 55,000 ఉంది, బట్ రిస్ట్రిక్టెడ్ టు 30,000. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, 30,000, రెండింటికి కలిపి 30,000 వస్తుంది. డీమ్డ్ లెట్ అవుట్ బయట క్యాలిక్యులేట్ చేసాం, హౌస్ 3కి ఎంత 73,640, అడ్జస్ట్ చేస్తే 43,640. ఈ క్యాలిక్యులేషన్ మీరు ఓన్గా చేయొచ్చు. అంటే అన్ని హౌసుల్ని ముందు ఏం చేయాలి, డీమ్డ్ లెట్ అవుట్ కింద ఆన్సర్ ఇచ్చేసి తర్వాత ఒక్కొక్క ఆప్షన్ తీసుకుంటూ వెళ్ళాలి. ఆ ఆప్షన్లో ఒక 2 హౌసుల్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద భావించి రిమైనింగ్ హౌస్ డీమ్డ్ లెట్ అవుట్ అనుకోవాలి. అలా 3 ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్ 1 వెయిట్ అనుకున్నాం, హౌస్ 1 హౌస్ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్, హౌస్ 3 డీమ్డ్ లెట్ అవుట్. ఆప్షన్ 2 హౌస్ 1 హౌస్ 3 సెల్ఫ్ ఆక్యుపైడ్, హౌస్ 2 డీమ్డ్ లెట్ అవుట్. ఆప్షన్ 3 హౌస్ 2 3 సెల్ఫ్ ఆక్యుపైడ్, 1 డీమ్డ్ లెట్ అవుట్. అంటే 3 హౌసెస్ 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్లో ఓన్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అన్ని టాలీ అయినాయో లేదో చూసుకోండి ఒకసారి. అమెండ్మెంట్ ఏంటి, గతంలో మోర్ దెన్ 1 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపై చేసినప్పుడు ఓన్లీ 1 హౌస్ని మాత్రమే సెల్ఫ్ ఆక్యుపై కింద తీసుకుని రిమైనింగ్ హౌసెస్ని డీమ్డ్ లెట్ అవుట్. ఇప్పుడు న్యూ ప్రొవిజన్ ఏంటి, 2 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపై చేసుకుని రిమైనింగ్ హౌసెస్ని డీమ్డ్ లెట్ అవుట్ కింద తీసుకో. రిమైనింగ్ హౌస్ ఉంటే హౌస్, హౌసెస్ ఉంటే హౌస్. 4 ఉన్నాయనుకోండి, రిమైనింగ్ 2 హౌసెస్ ఉంటాయి కదా, రిమైనింగ్ హౌస్ ఆర్ హౌసెస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ లెట్ అవుట్ ప్రాపర్టీ. ఆ 2 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ఏది సెలెక్ట్ చేస్తే బెటర్ అనేది ఆప్షన్ నీదే, నీకు ఇష్టం వచ్చిన బెనిఫిషియల్ మెథడ్ తీసుకోమంటున్నాడు. ఎనీ 2 హౌసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. అలాంటప్పుడు నువ్వు ఆప్షన్ స్కీమ్లోకి వెళ్ళి ఎన్ని హౌసెస్ ఉంటే అన్ని ఆప్షన్స్ ఓపెన్ చేసి ఒక్కొక్క ఆప్షన్లో 2 హౌసుల్ని సెల్ఫ్ ఆక్యుపై అనుకుంటూ ఎన్ని హౌసెస్ ఉంటే అన్ని ఆప్షన్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, 4 హౌసులు ఉంటే 4 ఆప్షన్స్ వస్తాయి. ఈచ్ ఆప్షన్లో ఎనీ 2 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపై అనుకొని టోటల్ ఇన్కమ్ కట్టి ఎక్కడ టోటల్ ఇన్కమ్ తక్కువ వస్తుందో ఆ ఆప్షన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనం ఆల్రెడీ ప్రాబ్లం చేసాం, బట్ స్టార్ మార్క్ వేయండి. 1 ఆఫ్ ద ఇంపార్టెంట్ అమెండ్మెంట్. ఏవైనా మోడల్ ఆ ప్రాబ్లం అడగచ్చు. మీ ప్రాబ్లం మీకు మెయిన్ మెటీరియల్లో లేదు, ఉంది కానీ ఎన్ని హౌసుల మీద ఇచ్చాడు, 2. కంప్లీట్గా ప్రాబ్లమ్ని క్యాన్సిల్ చేసేయండి. 4th నెంబర్లోనే ఎక్కడ ఉంది,
4th ప్లస్ అసైన్మెంట్లో కూడా ఉన్నాయి ఫారిన్ హౌసెస్. అవి కంప్లీట్గా క్యాన్సిల్ చేసేసి ఈ ప్రాబ్లం కంప్లీట్గా చూసుకోండి. రిపీటెడ్గా ప్రాబ్లం చెక్ చేసుకోండి చాలు. సెల్ఫ్ ఆక్యుపైడ్లో డెప్త్కి వెళ్ళి అడగడు, ఇలాగే ఇస్తాడు. ఎందుకంటే ప్రజెంటేషన్ లెంగ్తీగా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇస్తాడు. అర్థమైందా? ఈ ప్రాబ్లమే కంపల్సరీ చూసుకోండి. పేర్లు నెంబర్స్ మారుస్తాడు, సేమ్ మోడల్ యాజ్ ఇట్ ఈజ్గా రావచ్చు. ఖచ్చితంగా 90% ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రాబ్లమ్ని ఎగ్జామ్లో. అర్థమైందా? నెక్స్ట్ కోవానర్షిప్. కోవానర్షిప్ దగ్గరికి రండి. కోవానర్షిప్ సెక్షన్ 26 ఇది కూడా చదివాం మనం. ఏం చదివాము? ఒక ప్రాపర్టీని 2 ఓనర్స్ ఆక్యుపై చేస్తే, ఒకవేళ అది సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఈచ్ కోవానర్కి సెపరేట్గా కాలిక్యులేట్ చేయండి అని చదివాం. అవునా కదా? ఈచ్ కోవానర్కి సెపరేట్గా కాలిక్యులేట్ చేయండి. ఈచ్ కోవానర్ ఇంట్రెస్ట్ ఎంతవరకు రాసుకోవచ్చు? 2 lakhs ఆర్ 30,000 వరకు ఈచ్ కోవానర్ రాసుకోవచ్చు. కాకపోతే అక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ సింగిల్ అయితే ఇక్కడేమంటున్నాడు? 2 houses సెల్ఫ్ ఆక్యుపై చేసినా అదే 2 lakhs ఇవ్వండి, ఈచ్ హౌస్కి 2 lakhs ఇవ్వద్దు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్కి ఎక్స్ అండ్ వై అని 2 కోవానర్స్ ఉన్నారు. వైకి సెపరేట్ హౌస్ ఉంది, అది కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్. అంటే ఇప్పుడు వైకి సెల్ఫ్ ఆక్యుపైడ్, కోవానర్షిప్లో ఉన్న ఒక హౌస్, అలాగే సెపరేట్గా ఉన్న ఇంకొక హౌస్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇప్పుడు ఈ 2 హౌస్లకి కలిపి 2 lakhs ఎగ్జామ్షన్ ఇవ్వండి, అందుకని దానికి 2 lakhs దీనికి 2 lakhs ఇవ్వద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే మోర్ దెన్ 1 సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నప్పుడు అన్నిటికీ కలిపి డిడక్షన్ 2 lakhs. ఆల్రెడీ డీమ్డ్ లెట్అవుట్లో చదువున్నాం కదా. ఇప్పుడు 2 సెల్ఫ్ ఆక్యుపైడ్లు అవుతాయి, రెండింటికి కలిపి ఒకటే డిడక్షన్ 2 lakhs వస్తుంది. అదే ఇక్కడ తెలుసుకోమంటున్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మ, దీని మీద కూడా ప్రాబ్లం ఉంది. హవెవర్ దగ్గర నుంచి హైలైట్ చేయండి ఆ పారాగ్రాఫ్. పైన మ్యాటర్ అయితే ఉంది, ఇంతకుముందు కూడా చదివాం. కొత్త పాయింట్ ఏంటంటే హవెవర్ దగ్గర నుంచి రిమైనింగ్ అంతా ఇంపార్టెంట్. However, if the co-owners owns another self-occupied property, the aggregate interest from such co-owned property and the other self-occupied property cannot exceed 30,000 or 2 lakhs, as the case may be. అది అమెండ్మెంట్ అమ్మ. గతంలో సింగిల్ ప్రాపర్టీ కో-ఓనర్షిప్ ఉన్నప్పుడు ఏం చేయాలో చదివాం. ఇక్కడ మోర్ దెన్ 1 హౌస్ ప్రాపర్టీస్ మీరు సెల్ఫ్ ఆక్యుపై చేస్తే, అందులో ఒకటి కో-ఓనర్షిప్ ప్రాపర్టీ, ఒకటి అదర్ ప్రాపర్టీ ఉన్నప్పుడు రెండింటినీ కలిపి అగ్రిగేట్ 2 lakhs వరకు రాసుకోమంటున్నాడు. ఆ సెంటెన్స్ ఇంపార్టెంట్ అమ్మ. సెక్షన్ 26లో హవెవర్ దగ్గర నుంచి సెంటెన్స్ యాడ్ అయింది. అర్థమైందా? అది అర్థం కావటం కోసం మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అది కూడా చూసుకోండి ఒకసారి. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. అపర్ణ co-owns a residential house property in Calcutta along with her sister Dimple, who her sister's family resides. Both of them have equal share. అండర్లైన్ చేయండి. అపర్ణ డింపుల్ కో-ఓనర్స్ అంట, వాళ్ళకి ఒక ప్రాపర్టీ ఉందంట, దాన్ని సెల్ఫ్ ఆక్యుపై చేస్తున్నాడంట, ఈక్వల్ షేర్ ఉందంట. సేమ్ ఈజ్ యూజ్డ్ బై దెమ్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపేషన్. అండర్లైన్ చేయండి. అది కూడా కల్కట్టా అండర్లైన్ చేయండి. కల్కట్టాలో హౌస్ ఉంది, అపర్ణ డింపుల్ ఇద్దరు కో-ఓనర్స్ ఆ ప్రాపర్టీని ఏం చేస్తున్నారు? సెల్ఫ్ ఆక్యుపై. అది ఏ రేషియోలో? ఈక్వల్ రేషియో. ఓకే. ఇది కాకుండా అక్కడ వరకు ఒక ఇంట్రెస్ట్ ఈజ్ పేయబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోన్ ఆఫ్ రూపీస్ ఎంత? 50 lakhs ఇంటూ 10% టేకన్, అంటే 5 lakhs ఇంట్రెస్ట్ కదా. 5 lakhs ఇంట్రెస్ట్ని 1:1 రేషియోలో అపోర్షన్ చేస్తే 2.5 lakhs వస్తుంది. నెక్స్ట్, ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ ఇన్ అడిషన్ మిస్ అపర్ణ ఓన్స్ ఎ ఫ్లాట్ ఇన్ పునే ఇన్ విచ్ షీ హ్యాస్ హెర్ పేరెంట్స్ రిసైడ్. షీ హ్యాస్ టేకెన్ ఎ లోన్ ఆఫ్ రూపీస్ 3 lakhs at the rate of 12% on 1/10/2018 ఫర్ రిపేర్స్ ఆఫ్ దిస్ ఫ్లాట్. అండర్లైన్ చేయండి. రిపేర్స్. ఫస్ట్ లోన్ దేనికి తీసుకున్నాడు? 5 lakhs లోన్. కన్స్ట్రక్షన్ 50 lakhs ఏమో దేనికోసం? ఎక్విజిషన్. అండర్లైన్ చేయండి. సెకండ్ లోన్ తీసుకున్నది రిపేర్స్ కోసం తీసుకున్నాడంట. అంటే ఇప్పుడు సెకండ్ హౌస్ ఎవరిది? అపర్ణది కదా. అంటే ఇప్పుడు అపర్ణకి 2 houses ఉన్నాయి, ఒకటి ఎక్స్క్లూజివ్ రెసిడెన్షియల్ పర్పస్, ఒకటేమో కో-ఓనర్షిప్. రెండింటికి కలిపి మ్యాక్సిమం డిడక్షన్ 2 lakhs వరకు వస్తుంది. డింపుల్కి కో-ఓనర్షిప్లో వాటా ఉంది, ఎంత వస్తుంది? 2 lakhs వస్తుంది. తనకి 2 houses కలిపిన 2 lakhs వస్తుంది, తనకి ఆ సింగిల్ హౌస్లోనూ 2 lakhs వస్తుంది, తనకు కూడా ఇంకొక హౌస్ ఉన్నా అగ్రిగేట్ 2 lakhs వస్తుంది. అర్థమైంది కదా పాయింట్? దాన్ని బట్టి మీరు ఒకసారి చెక్ చేసుకో. సెకండ్ హౌస్ కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్ అయినా వాళ్ళ పేరెంట్స్తో ఉంటుందండి. మరి పేరెంట్స్ రిలేటివ్స్ ఆక్యుపై చేసినా అది ఏమవుతుంది? సెల్ఫ్ ఆక్యుపైడే అవుతుంది. 2 సెల్ఫ్ ఆక్యుపైడే. కాకపోతే అపర్ణకి ఒక ప్రాపర్టీలో వాటా ఉంది, ఒకటి ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ ఉంది, 2 సెల్ఫ్ ఆక్యుపైడే. ఇప్పుడు ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. అపర్ణకి ఫస్ట్ లోన్ మీద ఇంట్రెస్ట్ ఎంత? 5 lakhs. 5 lakhsలో తన వాటా ఎంత?
2.5 lakhs. సెకండ్ లోన్ రిపేర్స్ మీద ఇంట్రెస్ట్ ఎంత? 3 lakhs into 12%, 36,000. బట్ రిస్ట్రిక్టెడ్ టు 30,000. అంటే టోటల్ ఇంట్రెస్ట్ 2,50,000 ప్లస్ 30, 2,80,000. రిస్ట్రిక్టెడ్ టు 2 lakhs. అదే ఆన్సర్, అదే ఇచ్చాడు. ఇన్కమ్ కంప్యూటేషన్ ఇవ్వలేదమ్మ వాడు, ఓన్లీ ఏమి ఇచ్చాడు? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషనే ఇచ్చాడు. ఆ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చూసుకోండి. అపర్ణకి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? ఒక లోన్ మీద ఏమో 2,50,000, ఇంకొక లోన్ మీద ఏమో 36,000 ఉంది. 36 ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు 30,000. 2,50,000 ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు 2 lakhs. రెండు కలిపి 2,30,000. అగైన్ రిస్ట్రిక్టెడ్ టు 2 lakhs. ఆ 3 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అవి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 2,50,000 ఎంతకు రిస్ట్రిక్ట్ చేశారు? 2 lakhs. 36ని ఎంతకు రిస్ట్రిక్ట్ చేశారు? 30,000. రెండు కలిపి అగ్రిగేట్ ఎంత? 2,30,000. బట్ రిస్ట్రిక్టెడ్ టు 2 lakhs. ఓన్లీ ఇంట్రెస్ట్ పాయింటే ఇచ్చాడు. డింపుల్కి ఉన్నదే ఇంట్రెస్ట్ ఎంత? 2,50,000. రిస్ట్రిక్టెడ్ టు 2 lakhs. 2 lakhs క్లెయిమ్ చేసుకోవచ్చు. లాస్ట్ పాయింట్ చూడండి, బిజినెస్ ఆఫ్ లెట్టింగ్ ఆఫ్ ప్రాపర్టీ. 1 mark బిట్ కింద రావచ్చమ్మా. చాలామందికి ఇది డౌట్స్ ఉంది పాయింట్ మీద. లెట్టింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ అనే ఒక బిజినెస్ చేస్తున్నాడంట వాడు. బిజినెస్ ఆఫ్ లెట్టింగ్ ఆఫ్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ని లెట్టింగ్కి ఇవ్వటం అనే బిజినెస్ చేస్తున్నాడంట. జనరల్గా అయితే ఏ హెడ్ అనిపిస్తుంది? పీజీబీపీ. అక్కడ పీజీబీపీలోనే తీసుకోమని. గతంలో ఏమనుకున్నాం ఈ పాయింట్? హౌస్ ప్రాపర్టీ. మనం పీజీబీపీ చదివినప్పుడు సెక్షన్ 28లో ఎక్సెప్షన్ కింద చదివాం. హౌస్ ప్రాపర్టీ లెట్టింగ్ ఆఫ్ బిజినెస్ చేసినా ఆల్వేస్ వచ్చేది హౌస్ ప్రాపర్టీ. ఇప్పుడు దానికి ఒక కేసులా ఉంది. దీన్ని కూడా ఏ హెడ్లో ట్యాక్సిబుల్ చేయమంటున్నాడు? పీజీబీపీలోని ట్యాక్సిబుల్ చేయ. అంటే అక్కడ పీజీబీపీలో దాన్ని ఎక్సెప్షన్ నుంచి తీసేయచ్చు పాయింట్ని. అర్థమైందా? పీజీబీపీ అది కొంచెం హైలైట్ చేయండి. ఏంటి బిజినెస్? లెట్టింగ్ ఆఫ్ ప్రాపర్టీస్. లెట్టింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ అనే బిజినెస్. నా దగ్గర 5 houses ఉన్నాయి. అన్నిటికీ 2 let బోర్డ్స్ పెట్టాను, రెంట్కి ఇస్తున్నాను. ఎవ్రీ మంత్ ఏం కలెక్ట్ చేసుకుంటున్నాను? రెంట్ కలెక్ట్ చేసుకుంటున్నాను. అది బిజినెస్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించాను. చేసే పని ఏంటి? అలాగని నేను రియల్ ఎస్టేట్ కాదు. రియల్ ఎస్టేట్ అంటే వేరు. మళ్ళీ రియల్ ఎస్టేట్ అంటే నేను సేల్ కోసం బిల్డింగ్స్ హోల్డ్ చేశాను. సేల్ చేయటానికి ముందు వాటిని ఖాళీగా ఉంచే బదులు రెంట్కి ఇస్తున్నాను, అది వేరు. కానీ ఇక్కడ నా ఇంటెన్షన్ సేల్ కాదు. నేను ఎవరికి ఓనర్షిప్ ఇవ్వను. నేను కంటిన్యూస్గా ఏం చేస్తూ ఉంటాను? లెట్టింగ్. ఎన్ని సంవత్సరాలైనా బిల్డింగ్స్ నావే, బట్ రెంట్కి ఇస్తూ ఉంటాను. అదే నా బిజినెస్. అది దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. అంటే నేను ప్రాపర్టీస్ని స్టాక్ ఇన్ ట్రేడ్ కింద హోల్డ్ చేయాల. స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే అది వేడు. మళ్ళీ రియల్ ఎస్టేట్ పర్సన్స్ అవుతారు. రియల్ ఎస్టేట్ పర్సన్స్కి సెపరేట్ కాన్సెప్ట్ ఉంది. అదేంటో చూద్దాం ఏంటనేది. ప్రజెంట్ వీడు చేస్తున్న బిజినెస్ ఏంటి? లెట్టింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ అనే బిజినెస్ చేసే వాళ్ళకి వచ్చే రెంట్ ఏ హెడ్లో ట్యాక్సిబుల్ అవుతుంది? పీజీబీపీలో ట్యాక్సిబుల్ చేయండి. ఇప్పుడు పైన ఒక పాయింట్ ఉంది చూడండి. హౌస్ ప్రాపర్టీలో సెకండ్ అమెండ్మెంట్, సెకండ్ పాయింట్ ఏదో ఉంది చూడండి. అమెండ్మెంట్ పాయింట్ 24. ఇక్కడ చూడండి, సెకండ్ బి బిట్ చూడండి. బి బిట్ కాదమ్మా, సెకండ్ నెంబర్ 23 subsection 5. ఇది మీ మెటీరియల్లో ఆల్రెడీ ఉందమ్మా. పాయింట్ ఒకసారి చూడండి. In some cases, property consisting of any building or land appertaining thereto may be held as stock in trade. Underline చేయండి. ప్రాపర్టీని ఎలా హోల్డ్ చేస్తే? స్టాక్ ఇన్ ట్రేడ్ కింద హోల్డ్ చేస్తే హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ మే నాట్ బి లెట్ అవుట్ డ్యూరింగ్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. మే నాట్ బి లెట్ అవుట్. నువ్వు లెట్ అవుట్కి ఇవ్వకపోతే మే నాట్ బి లెట్ అవుట్ డ్యూరింగ్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. లెట్ అవుట్కి ఇవ్వకపోతే అంటే ఖాళీగా ఉంచితే ప్రాపర్టీస్. రియల్ ఎస్టేట్ పర్సన్స్ అందరూ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. 100 flats కన్స్ట్రక్ట్ చేశాడు. అపార్ట్మెంట్స్ 10 apartments, ఒక్కొక్క దాంట్లో 10 ఉంటాయి. 10 into 10 టోటల్ 100 flats సేల్కి పెట్టాడు. సేల్ అవ్వాలంటే ఖచ్చితంగా 3-4 years పడుతుంది. అసలే ప్రజెంట్ ఇక్కడ భూమి లేదు, అసలు సేల్ అవ్వట్లేదు. థౌజండ్స్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, సేల్ అవ్వట్లేదు. కానీ సేల్కే పెట్టాడు. సేల్కి పెట్టి సేల్ అవ్వకపోయినా దాన్ని ఏమంటాం?
స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే నేను అపార్ట్మెంట్స్ నేను ఎలా హోల్డ్ చేశాను? స్టాక్ ఇన్ ట్రేడ్. స్టాక్ ఇన్ ట్రేడ్గా ఉన్న అపార్ట్మెంట్స్ కనుక ఖాళీగా ఉంచకుండా నేను రెంట్కి ఇవ్వచ్చు. రెంట్కి ఇస్తే డౌటే లేదు, హౌస్ ప్రాపర్టీలో ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ ఖాళీగా ఉన్నాయి కదా, ఆ ఖాళీగా ఉన్న పీరియడ్ని కూడా ఎన్ఏవి నిల్ తీసుకుని హౌస్ ప్రాపర్టీ హెడ్లో ఇన్కమ్ కంప్యూటేషన్ చేయమంటున్నాడు. ఏం తీసుకుని? ఎన్ఏవి నిల్ తీసుకో. ఎన్ఏవి నిల్ తీసుకోమన్నాడు అంటే నాకు ఒక బెనిఫిట్ ఇస్తుంది, రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోకుండా ఉండటం కోసం ఎన్ఏవి నిల్ తీసుకుని దాంట్లోంచి అది ఆ అపార్ట్మెంట్స్ కట్టడానికి నేను ఏమైనా లోన్స్ తీసుకుని ఉంటే కన్సర్న్ ఇంట్రెస్ట్ని లెస్ చేసుకోమని చెప్తున్నాడు. అలా లెస్ చేసుకుంటే అప్పుడు నెగిటివ్ ఆన్సర్ వస్తుంది, దాన్ని ఇంకొక చోట ఏం చేయొచ్చు? సెటప్ చేసుకోవచ్చు, నాకు కొంత ట్యాక్స్ బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్ఏవి నిల్ తీసుకోమన్నాడు, అది ఆన్సర్. అది ఎక్కడుందో చూడండి, ఎన్ఏవి నిల్ తీసుకోవాలి. బట్ అది కూడా కంటిన్యూస్గా అన్లిమిటెడ్ పీరియడ్ ఇవ్వడంట, 2 ఇయర్సే ఇస్తాడంట. అది ఎక్కడుందో అంటలించండి. ఆ ఫెసిలిటీ 2 ఇయర్స్ ఇస్తాడంట. టూ ఇయర్స్ అని ఉందా? ఈ పాయింట్ యాజ్ ఇట్ ఈస్గా మెటీరియల్లో ఉందమ్మా ఆల్రెడీ. పాయింట్ ఏంటది? ప్రాపర్టీ ఎలా హోల్డ్ చేయాలి? స్టాక్ ఇన్ ట్రేడ్ కింద హోల్డ్ చేయాలి. అవి ఖాళీగా ఉండాలి, వేకెన్సీలో ఉండాలి. అలాంటప్పుడు ఆ ప్రాపర్టీస్ యొక్క ఎన్ఏవి నిల్ తీసుకోండి. అది కూడా ఎన్నాళ్ళ పాటు? ఒక 2 ఇయర్స్ వరకు ఆ బెనిఫిట్ తీసుకోమని చెప్తున్నాడు. అంటే ఒక విధంగా ఆన్సర్ని నెగిటివ్లోకి తీసుకువెళ్ళండి, వేరే ఎక్కడైనా దాన్ని సెటప్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇది హౌస్ ప్రాపర్టీకి సంబంధించింది. ఇందులో మేజర్ అమెండ్మెంట్ మాత్రం డీమ్డ్ లెట్అవుట్ కాన్సెప్ట్ అమ్మ. ఒక హౌస్ బదులు 2 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ట్రీట్ చేయి, రిమైనింగ్ హౌసెస్ని డీమ్డ్ లెట్అవుట్ కింద ట్రీట్ చేయి. నువ్వు 2 హౌసెస్ సెల్ఫ్ ఆక్యుపై చేసుకున్న అగ్రిగేట్ ఇంట్రెస్ట్ మాత్రం 2 lakhsకి మించి క్లెయిమ్ చేయొద్దు. ఒకసారి మీరు ఫస్ట్ పాయింట్కి రండి. ఫస్ట్ పాయింట్ బ్రాకెట్లో రాయండి. బట్ అని చెప్పి బట్ ద ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 24 ఫస్ట్ పాయింట్ ఉంది కదా, ఫస్ట్ పాయింట్ పక్కన కంటిన్యూషన్ కింద రాసేయండి. బట్ ద ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 24 ఆఫ్ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ the interest under section 24 of 2 self-occupied properties బ్రాకెట్లో అగ్రిగేట్ దాసి కెనాట్ ఎక్సీడ్ ఎంత? 2,30,000. మళ్ళీ మనకు ఎలా అనిపిస్తుంది అది? మీరు ఆ క్లారిటీ తీసుకోకపోతే ఈచ్ హౌస్కి 2 lakhs రాసుకోవచ్చు. అప్పుడు రెండు కలిపి 4 lakhs ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. క్యాపిటల్ గెయిన్ చూడండి, 50C. 50Cలో పారాగ్రాఫ్ ఉందమ్మా, ఏమీ మార్చక్కర్లా. 50Cలో మనం ఒక పాయింట్ చదివాం, ఏంటది? పేమెంట్స్ మోడ్ ఎలా తీసుకోవాలి? అకౌంట్ పే చెక్. కానీ 50C ఈజ్ డేట్ ఆఫ్ అగ్రిమెంట్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ నాట్ ద సేమ్. రెండు ఒకలా లేకపోతే ఏది తీసుకోవాలి? అగ్రిమెంట్ రోజున ఒక స్టాంప్ డ్యూటీ వాల్యూ, రిజిస్ట్రేషన్ రోజున ఒక స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉన్నప్పుడు అగ్రిమెంట్ రోజున ఉన్నది తీసుకోవాలి, సబ్జెక్టు సమ్ కండిషన్. ఆ కండిషన్స్ ఏంటి? ఫుల్ పేమెంట్ కానీ పార్ట్ ఆఫ్ ద పేమెంట్ కానీ రిసీవ్ చేసుకోవాలి. రెండు ఎప్పుడు రిసీవ్ చేసుకోవాలి? ఆన్ ఆర్ డేట్ ఆఫ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? అకౌంట్ పే చెక్ కానీ అకౌంట్ పే బ్యాంక్. ఆ థర్డ్ కండిషన్లో కొత్త వర్డ్ ఒకటి యాడ్ చేశాడమ్మా, అకౌంట్ పే చెక్ ఆర్ అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్ ఆర్ ఎలక్ట్రానిక్స్ క్లియరింగ్ సిస్టమ్ త్రూ ఏ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, అంతవరకు ఓల్డ్దే మ్యాటర్. ఆర్ అని చెప్పి ఇచ్చాడు చూడండి, ఆ లాస్ట్ సెంటెన్సే అమెండ్మెంట్ అమ్. ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్స్ యాజ్ మే బి కన్సిడర్డ్. లాస్ట్ సెంటెన్స్ అండర్లైన్ చేయండి, అదే అమెండ్మెంట్. చేంజ్ అవ్వలేదు, సెంటెన్స్ అడిషనల్గా యాడ్ చేశాడు. గతంలో 3 చదివేవాళ్ళు, ఏమేంటి? అకౌంట్ పే చెక్, అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్ ఆర్ ఎలక్ట్రానిక్. ఈ పాయింట్ చాలా చోట్ల ఉంది ఇన్కమ్ ట్యాక్స్లో, అన్ని చోట్ల ఈ సెంటెన్స్ యాడ్ అయిందమ్మా. దాదాపు ఒక 5-6 చోట్ల వచ్చింది ఆ సెంటెన్స్. అంటే ఆ పాయింట్ ఎక్కడుంటే అక్కడక్కడ ఆ సెంటెన్స్ యాడ్ చేసుకోవటమే. ఏంటా సెంటెన్స్? ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్స్ యాజ్ మే బీ కన్సిడర్డ్. అది అండర్లైన్ చేయండి. ఆ సెంటెన్స్ ఎక్కడెక్కడుందో యాక్ట్లో అన్ని చోట్ల సెంటెన్స్ యాడ్ చేశాడు. మల్టిపుల్ అమెండ్మెంట్స్ చోట వచ్చింది ఆ పాయింట్. బట్ దానివల్ల ప్రాబ్లమ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఏమి లేదమ్మా. జస్ట్ ఒక కండిషన్లో మాత్రమే అది అప్లై అవుతుంది. ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్ అంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు ఇవి ఉంటాయి కదా, అవి కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నాడు. మనకు ఒక డౌట్ ఉండేది, ఆ డౌట్ క్లారిఫై చేశాడు. అదర్ ఎలక్ట్రానిక్ మోడ్స్ కూడా పర్లేదు అని చెప్తున్నాడు.
నెక్స్ట్ 54 ఎగ్జంప్షన్ ఉంది కదా, ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అమ్మ. 54 ఎగ్జంప్షన్ ఏం చేస్తే వస్తుంది? రెసిడెన్షియల్ హౌస్ సేల్ చేసి అగైన్ రెసిడెన్షియల్ హౌస్లో రీఇన్వెస్ట్ చేస్తే 54 వస్తుంది. అక్కడ ఒక కండిషన్ చదివాం, ది ఎగ్జంప్షన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు వన్ హౌస్ విత్ ఇన్ ఇండియా. అంటే ఏంటది? ఒక హౌస్కే వస్తుంది, ఇండియాలో వస్తుంది. హౌస్ సేల్ చేసి హౌస్ కొంటే వచ్చేది 54 ఎగ్జంప్షన్. ఆ 54 ఎగ్జంప్షన్ కూడా ఒక్క హౌస్కే వచ్చేది. నాకు 60 lakhs క్యాపిటల్ గెయిన్ వచ్చింది, దాంతో 40 lakhs పెట్టి ఒక హౌస్, 20 lakhs పెట్టి ఒక హౌస్ కొన్నాను. ఎగ్జంప్షన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు వన్ హౌస్. ఆ వన్ హౌస్ విచ్ ఎవర్ ఈజ్ బెనిఫిషియల్ టు అసెసీ అని ఉండేది. అంటే ఏది రాసుకోవచ్చు? 40. హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేస్తే అది రాసుకోవచ్చు. అది ఒక్క హౌస్కి మాత్రమే ఎగ్జంప్షన్ ఉండేది. బట్ దాన్ని ఏం చేశాడంటే చిన్న రిలాక్సేషన్ ఇచ్చాడు. క్యాపిటల్ గెయిన్, నీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ 2 crores దాటిందా లేదా చూడమంటున్నాడు. దాటితే దాటకపోతే ఏం చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అమ్మ. చూడండి, 2 సబ్ హెడింగ్స్ అండర్లైన్ చేయండి. వేర్ ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఎక్సీడ్స్ 2 crores. వేర్ ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఎక్సీడ్స్ 2 crores అండర్లైన్ చేయండి. నీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ కనుక 2 crores క్రాస్ అయితే, ఎక్సీడ్స్ 2 crores క్రాస్ అయితే, వన్ రెసిడెన్షియల్ హౌస్ ఇన్ ఇండియా, అది అండర్లైన్ చేయండి. ఒక్క హౌసే కొనాలంటే ఒక్క హౌస్కి వరకు మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు. ఓన్లీ వన్ హౌస్ ఇన్ ఇండియా, ఇండియాలో కొన్న వాటికి వస్తుంది, అది 1 houseకి వస్తుంది. ఒకవేళ నువ్వు 2 houses ఎక్వైర్ చేసినా 1 houseకి వస్తుంది. ఎట్ యువర్ ఆప్షన్ నువ్వు ఏదైనా తీసుకోవచ్చు, బట్ ఒకదానికే వస్తుందని చెప్తున్నాడు. అది కూడా క్యాపిటల్ గెయిన్ ఎంత ఎక్సీడ్ అయితే 2 crores. దాని కింద సబ్ హెడింగ్ అండర్లైన్ చేయండి, డస్ నాట్ ఎక్సీడ్ 2 crores అని చూడండి. క్యాపిటల్ గెయిన్ కనుక 2 crores దాటకపోతే 2 housesకి ఛాన్స్ ఉందంటమ్మా. ఇక్కడ 2 houses అన్న వర్డ్ ఎక్కడుందో హైలైట్ చేయండి. దట్ ఈస్ ద అమెండ్మెంట్ అమ్మ. గతంలో అయితే ఆ క్లాసిఫికేషన్ లేదు, ఎంత ఉన్నా సరే 1 house ఉండేది. ఇప్పుడైతే 2 crores లోపు క్యాపిటల్ గెయిన్ వచ్చిన వాళ్ళు 2 houses వరకు ఎక్వైర్ చేసుకోవచ్చండి. పర్చేజ్ 2 రెసిడెన్షియల్ హౌస్ ఆర్ కన్స్ట్రక్ట్ 2 రెసిడెన్షియల్ హౌస్, దట్ ఈస్ ద అమెండ్మెంట్ అమ్మ. ఈ సంవత్సరం వచ్చిన అమెండ్మెంట్. 2 houses కొనొచ్చంట, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. టైం ఇచ్చాడు, ఆ టైం ఆల్రెడీ అక్కడ ఉంది. కన్స్ట్రక్షన్ అయితే విత్ ఇన్ 3 years, పర్చేజ్ అయితే విత్ ఇన్ 2 years. ట్రాన్స్ఫర్కి ముందు 1 year లోపు కొన్న హౌస్లు కూడా ఎలిజిబుల్లే కదా. ఆ పాయింట్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నవే, కొత్త పాయింట్స్ కాదు. కొత్త వర్డ్స్ ఏంటి ఇక్కడ? 2 రెసిడెన్షియల్ హౌసెస్ పర్చేజ్ అయినా చేయొచ్చు, కన్స్ట్రక్షన్ అయినా చేయొచ్చు. ఆ వర్డింగ్ అంతా కొంచెం హైలైట్ చేసుకోండి, అదే అమెండ్మెంట్. అంటే ఇప్పుడు నీకు వచ్చిన గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 2 crores దాటిందా లేదా చూడాలి. వాడు ప్రాబ్లంలో ఎక్కడైనా 2 houses ఎక్వైర్ చేసినట్టు ఇస్తే అప్పుడు మీరు లేదు, అప్పుడు మీరు ఏం చూడాలి? క్యాపిటల్ గెయిన్ బిలో 2 crores ఉందా, అబోవ్ ఉందా చూడాలి. బిలో 2 crores గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఉండుంటే 2 housesని ఎగ్జంప్షన్ రాసుకోవచ్చు. ఎక్సీడ్ అయితే ఇందులో ఒక హౌస్నే మీరు క్లెయిమ్ చేసుకోవాలి. ఇది పాయింట్. అంటే నీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ 2 crores ఎక్సీడ్ అయిందా లేదా అనే దాన్ని బట్టి నువ్వు ఎలిజిబుల్ అవుతావా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఇది కూడా అర్థం కావటం కోసం మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. కింద ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేసుకోండి. అమ్మా అంత ప్రజెంటేషన్ అంత సెంటెన్స్ అవసరం లేదమ్మా. అందులో అమెండ్మెంట్ ఏ ఏరియాలో? ఆ 2 houses పాయింట్ ప్లస్ ఎక్సీడ్ 2 crores, అలాగే డస్ నాట్ ఎక్సీడ్ 2 crores. ఆ క్లాసిఫికేషన్ గతంలో లేదు. ఎంత ఉన్నా సరే సింగిల్ హౌస్కే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని కట్ చేసి ఎక్సీడ్ అయితే 1 house, డస్ నాట్ ఎక్సీడ్ అయితే 2 houses ఛాన్స్ ఉంది అని చెప్తున్నాను. కింద ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేసుకోండి. డైరెక్ట్గా ప్రాబ్లం ఆన్సర్లోకి వచ్చాను. కన్సిడరేషన్ ఎంత? 1 crore 50 lakhs అంట. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ల్యాండ్కి ఒకసారి కొన్నాడు, కన్స్ట్రక్షన్ ఒకసారి చేశాడు. మరి 2 ఇండెక్సేషన్స్ వస్తాయి కదా. ల్యాండ్ ఎప్పుడు ల్యాండ్ కొన్నది, ల్యాండ్కి సెపరేట్ ఇండెక్సేషన్, కన్స్ట్రక్షన్కి సెపరేట్ ఇండెక్సేషన్ చేశాడు. చేస్తే టోటల్ ఎంత? 49 lakhs. అది తీసేస్తే ఆన్సర్ తప్పు రాశాడు చూడండి. 95 lakhs కొట్టేయండి. కొట్టేసి అక్కడ ఎంత రాయాలో చూడండి. 1 crore 1 lakh 1 crore 4,000, 1 crore 54,666. అది రాయండి. 95 lakhs. ఇప్పుడు చెప్పండి, గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఎంత దాట్లా? 2 crores దాటలేదు కాబట్టి వీడు 2 houses ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు కదా. 2 houses కొన్నాడంట వాడు. June 2019లో ఒకటి, September 2000, 2 కలిపి ఎంత? 95 lakhs కింద రాయండి. 20 lakhs పక్క కాలంలో రాయండి. 95 lakhs తీసేస్తే ఆన్సర్ ఎంత? 5,54,066. సరిపోయిందా?
మీరు 1,54,60,666 అని రాశారు కదా పైన టోటల్, దాని ముందు గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అని రాయండి, గ్రాస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సింగిల్ హౌస్ రాయాలా, మల్టిపుల్ హౌసెస్ రాయాలా, ఎలా డిసైడ్ చేయాలి? గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 2 crores క్రాస్ అయిందా లేదా అనే దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. ఇంపార్టెంట్ అమెండ్మెంట్, ఎందుకైనా మంచి చూసుకోండి. ఒకవేళ అది 2 crores దాటుంటే వీడు 2 houses కొన్నాడు, ఏం చేద్దాం? అందులో 1 house, అందులో హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేశాడు? 75. ఆ 75 lakhs క్లెయిమ్ చేసుకోవాలి, ఆ 20 lakhsకి రాదు 2 crores క్రాస్ అయి ఉంటే. అర్థమైంది కదా అమెండ్మెంట్? ఒకసారి పైకి రండి అమెండ్మెంట్ దగ్గరికి. ఈ పారాగ్రాఫ్ చూడండి లాస్ట్ది, ఈ వేర్ డ్యూరింగ్ అని ఉంది కదా, ఆ పాయింట్ ఒకటి అమెండ్మెంట్లో యాడ్ అయిన పాయింట్, అది కూడా అమెండ్మెంట్ రీసెంట్గా వచ్చింది. ఒక్కసారి కనుక లైఫ్ టైంలో నువ్వు 2 houses కనుక ఏం చేస్తే ఎగ్జామ్షన్ రాసుకుంటే ఇంకా లైఫ్ టైంలో ఎక్కడా కూడా 2 houses రాయొద్దని చెప్తున్నాను. సెకండ్ టైం కూడా 2 lakhs బిలో క్యాపిటల్ గెయిన్ ఉండి 2 houses కొంటే ఇంకా 1 house వస్తుందంట. అంటే ఈ 2 houses ఎగ్జామ్షన్ అనేది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అంట, ఒక్కసారే వస్తుంది. సబ్సీక్వెంట్గా నువ్వు ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేసినా సరే నీకు 1 house ఎగ్జామ్షనే ఇస్తాను అని చెప్తున్నాడు. అదంతా అమెండ్మెంట్ పాయింట్ అనం, అదంతా ఇంపార్టెంటే. వేర్ డ్యూరింగ్ ఎనీ అసెస్మెంట్ ఇయర్ ద అసెసీ యాజ్ ఎక్సర్సైజ్, అండర్లైన్ చేయండి, ద అసెసీ యాజ్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ టు పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్ ఎంత 2 residential houses in India, he shall not be subsequently entitled to exercise the option for the same or any other assessment year. సేమ్ ఇయర్లో కానీ అదర్ అసెస్మెంట్ ఇయర్లో కానీ మళ్ళీ ఆ ఆప్షన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోకూడదు అని చెప్తున్నాడు. ఈవెన్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన డిడక్షన్ మాత్రం 1 houseకే ఇవ్వండి, అవైలబుల్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. ఆ 2 houses పాయింట్కి కనెక్ట్ అవుతుంది పాయింట్. క్వాంటమ్ ఆఫ్ ఎగ్జంప్షన్ మీకు తెలుసమ్మా, నార్మల్ ప్రాబ్లమే. 54లో ఎగ్జంప్షన్ ఏంటి? గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్, అదే చెప్పాడు వాడు, అవసరం లేదా పాయింట్. నువ్వు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ క్యాపిటల్ గెయిన్ కంటే ఎక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్కి వస్తుంది, క్యాపిటల్ గెయిన్ కంటే తక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్కి వస్తుంది, ఎక్కువ ఉంటే క్యాపిటల్ గెయిన్. అదే ఇచ్చాడు 2 పాయింట్లు. అంటే ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ గెయిన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అది ఆల్రెడీ ఓల్డ్ ప్రొవిజనే, కొత్త పాయింట్ ఏం కాదు. కాబట్టి ఫుల్ ప్రజెంటేషన్ ఎక్కువ ఇచ్చినా అందులో అమెండ్మెంట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో అది చూసుకోండి, ప్రతి వర్డ్ చేంజ్ కాదు. అర్థమైందా? ఎందుకంటే పైన కింద చుట్టూ అన్నీ చెప్పకుండా చేంజ్ ఒకటే చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని ఒక ప్రజెంటేషన్ అలా ఇచ్చాడు. క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ మనం అక్కడ రాసాం, టేబుల్లో ఏమని రాసాం? గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఆర్ ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్, అదే చెప్పాడు వాడు ఆ పాయింట్. కాబట్టి అదేమి అమెండ్మెంట్ కాదు. ఇందులో అమెండ్మెంట్ పాయింట్ అంటే ఏం చెప్తారు? ఆ 2 houses డస్ నాట్ ఎక్సీడ్ 2 crores ప్లస్ ఈ పారాగ్రాఫ్ ఒకటమ్మ, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. ప్రాబ్లం అర్థమైంది కదా? 1034A బైబ్యాక్ అమ్మ. బైబ్యాక్లో ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ అన్లిస్టెడ్ షేర్స్ అని ఉంది చూడండి, ఆ వర్డ్ చేంజ్ చేశాడమ్మ. కింద ఇచ్చాడు చూడండి, మళ్ళీ చార్ట్ ఆ వర్డ్ చేంజ్ చేసి అన్లిస్టెడ్, బోత్ లిస్టెడ్ ఆర్ అన్లిస్టెడ్ అని ఉంది చూడండి. ఆ సెంటెన్స్ అది స్టార్ మార్క్ పోయింది, అదే అమెండ్మెంట్ అమ్మ. గతంలో ఏమని ఉండేది? అన్లిస్టెడ్ షేర్స్ అని ఉండేది. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాడు? లిస్టెడ్ ఆర్ అన్లిస్టెడ్ షేర్స్. అది అమెండ్మెంట్ ఈ సెంటెన్స్. అంత ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అయితే కాదు. బైబ్యాక్ సెక్షన్ అంతా చెప్పట్లా, అది ఒకసారి ఆ చార్ట్ చూసుకోండి, ఆ వర్డ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చేంజెస్ మీరు చార్ట్స్లో మార్చేసుకోవచ్చమ్మా, చాలా చేంజెస్ చార్ట్లో మార్చుకోవచ్చు. లిస్టెడ్ ఆర్ అన్లిస్టెడ్, డొమెస్టిక్ కంపెనీ కనుక లిస్టెడ్ షేర్స్ని కానీ అన్లిస్టెడ్ షేర్స్ని కానీ బైబ్యాక్ చేస్తే జనరల్గా బైబ్యాక్లో షేర్ హోల్డర్ క్యాపిటల్ గెయిన్ కట్టాలి, కానీ అది జరిగితే షేర్ హోల్డర్ బదులు కంపెనీ లైబుల్ అవుతుంది. ఎట్ ద రేట్ ఆఫ్ 20% ట్యాక్స్ కంపెనీ అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఎవరి బదులు? షేర్ హోల్డర్ని వదిలేస్తానని చెప్తున్నాడు. బట్ బైబ్యాక్ చేయాల్సినవి ఏమై ఉండాలి? డొమెస్టిక్ కంపెనీస్ అయి ఉండాలి, అన్లిస్టెడ్ షేర్స్ అయి ఉండాలి. గతంలో, ఇప్పుడు లిస్టెడ్ ఆర్ అన్లిస్టెడ్. ఆ వర్డ్స్ చేంజ్ అయ్యింది. ఇక్కడ కూడా లైబుల్ ఎవరు? కంపెనీ లైబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 20% అడిషనల్ ఇన్కమ్. రిమైనింగ్ మ్యాటర్ అంతా యాజ్ ఇట్ ఈస్ అమ్మ. అదే అవి కాకుండా ఇంకెనీ అదర్ కండిషన్స్ అయితే నార్మల్గా పే చేయాల్సిన వాళ్ళు ఎవరు? షేర్ హోల్డర్, వాళ్ళే కట్టుకుంటారు, కంపెనీకి సంబంధం లేదు. అందుకే 2 పార్ట్స్ ఇచ్చాను చూడండి. ఇన్ ఎనీ అదర్ కేసు రైట్ సైడ్ ఇచ్చాం.
బైబ్యాక్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీ బోత్ లిస్టెడ్ కానీ అన్లిస్టెడ్ కానీ డొమెస్టిక్ కంపెనీ బైబ్యాక్ చేస్తే లెఫ్ట్ సైడ్ ట్రీట్మెంట్ అప్లై అవుతుంది. అదర్ ఏరియాస్ అయితే రైట్ సైడ్ ట్రీట్మెంట్ అప్లై అవుతుంది. లెఫ్ట్ సైడ్ ట్రీట్మెంట్ 1 మార్క్ బిట్కి రావచ్చు. కంపెనీ పే జనరల్గా బైబ్యాక్లో ట్రాన్స్ఫర్ చేసేది షేర్స్ ఎవరు? షేర్ హోల్డర్. తన షేర్స్ ఇచ్చి కంపెనీ నుంచి మనీ తీసుకుంటాడు. రూల్ ప్రకారం ఎవరు కట్టాలి క్యాపిటల్ గెయిన్? షేర్ హోల్డర్స్ క్యాపిటల్ గెయిన్ కట్టాలి బైబ్యాక్లో. కానీ బైబ్యాక్ చేసింది డొమెస్టిక్ కంపెనీ అయ్యి ఉండి అది లిస్టెడ్ కానీ అన్లిస్టెడ్ కానీ షేర్స్ అయ్యి ఉంటే కనుక షేర్ హోల్డర్ని వదిలేయండి, కంపెనీ దగ్గర కట్టించుకోమంటున్నాడు. అది కూడా ఎంత ట్యాక్స్? 20% అడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంట. అర్థమైందా? బట్ షేర్ హోల్డర్కి ఎగ్జామ్షన్ ఇచ్చేయమంటున్నాడు. 1034A ఉందా పాయింట్? అవి కాకుండా ఇంకెనీ అదర్ కేసు అయితే జనరల్గా పే చేయాల్సింది ఎవరు? షేర్ హోల్డర్. వాళ్ళే పే చేసుకోము, కంపెనీని వదిలేయమని చెప్తున్నాడు. అదంతా చార్ట్ ఉంది యాజ్ ఇట్ ఈస్గా. ఆ ఒక్క లిస్టెడ్ అన్న వర్డ్ యాడ్ చేశాడు అంతే. CA 50 ఫుల్ వాల్యూ మూవబుల్ ప్రాపర్టీ. 50C దేనికి? ఇమూవబుల్ ప్రాపర్టీ. 50CA మూవబుల్ ప్రాపర్టీ. మూవబుల్ ప్రాపర్టీ కూడా కోటెడ్ షేర్స్ అమ్మ. అన్కోటెడ్ షేర్స్ 50CA అని చెప్తుంది. ఇమూవబుల్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కన్సిడరేషన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే తక్కువ ఉంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోండి అని చెప్తుంది. ఓకే, పాయింట్ అక్కడితో క్లారిటీ ఉంది కదా. అలాంటి ప్రొవిజన్ మూవబుల్ ప్రాపర్టీలో కోటెడ్ షేర్స్కి అప్లై చేశాడు. బట్ అక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూ అయితే ఇక్కడ ఫెయిడ్ మార్కెట్ వాల్యూ. కోటెడ్ షేర్స్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నువ్వు తీసుకున్న కన్సిడరేషన్ మార్కెట్ రేట్ కంటే తక్కువ ఉంటే మార్కెట్ రేట్ని కన్సిడరేషన్ కింద తీసుకోమంటుంది. 50CA అదే చిన్న జస్ట్ 2 లైన్స్ ఉంటుందమ్మ. అన్ఇంపార్టెంట్ సెక్షన్ అది. బట్ అందులో చేంజ్ ఏంటనేది ఒకసారి చూడండి. వేర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అదర్ దాన్ కోటెడ్ షేర్స్ ఇస్ లెస్ than paid market value, then full value of consideration shall be paid market value determined in prescribed form. Next, exception. This provision would not, however, be applicable to any consideration received on accruing as a result of transfer by such class, underline చేయండి, such class of persons and subject to such conditions as may be prescribed. అదర్ దాన్ కోటెడ్ షేర్స్ అండర్లైన్ చేయండి. అన్కోటెడ్ షేర్స్ అక్కడ కూడా మనం అన్కోటెడ్ షేర్స్ అని చదివాం. అన్కోటెడ్ షేర్స్ అనొచ్చు, లేదా అదర్ దాన్ కోటెడ్, లేదా అన్లిస్టెడ్ షేర్స్ అని కూడా చదవచ్చు. ఇక్కడ కూడా అదే చేంజ్ వచ్చింది. ఏంటంటే కింద ఎక్సెప్షన్ ఉంది చూడండి, ఆ ఎక్సెప్షన్లో చేంజ్ వచ్చిందంట. ఎవరిని వదిలేయమన్నాడు? దిస్ ప్రొవిజన్ హౌఎవర్ నాట్ అప్లికబుల్ టు ఎనీ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ అక్రూయింగ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ బై సచ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ అండ్ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్. సచ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ అన్నాడు తప్ప ఏం మెన్షన్ చేయాల. సచ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ యాజ్ మే బీ స్పెసిఫైడ్ అంటే పరిస్థితిని బట్టి అక్కడ ఎవరికైనా ఎక్సెప్షన్ ఇచ్చే అధికారం డిపార్ట్మెంట్కి ఉంటుంది అని చెప్తున్నాడు. ఏ క్లాస్ అనేది మెన్షన్ చేయలేదు. ఎవరికైనా ఆ ప్రొవిజన్ నుంచి ఎక్సెప్షన్ ఇవ్వచ్చాం. సచ్ క్లాస్ ఆఫ్ పర్సన్ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్ అంటే ఎక్సెప్షన్ ఇచ్చినప్పుడే వాళ్ళకి కొన్ని కండిషన్స్ పెడతాడు. ఆ కండిషన్స్ ఆ ఎక్సెప్షన్ ఇచ్చిన వాళ్ళు సాటిస్ఫై చేస్తే సిచ్యువేషన్ బట్టి ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసి ఎక్సెప్షన్ తీసుకోవచ్చు ఈ సెక్షన్ నుంచి అని చెప్తున్నాడు. జనరల్గా కన్సిడరేషన్ ఏం తీసుకోమంటుంది? యాక్చువల్ కన్సిడరేషన్ మార్కెట్ రేట్ కంటే తక్కువ ఉంటే మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. అంటే హయ్యర్ కన్సిడరేషన్ తీసుకోవాలి కదా. హయ్యర్ కన్సిడరేషన్ తీసుకోవటం వల్ల క్యాపిటల్ గెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక విధంగా బర్డెన్ అసెసీకి అది. బట్ ఆ బర్డెన్ నుంచి ఎవరికైనా రిలీఫ్ ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. ఎవరికైనా రిలీఫ్ ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? డిపార్ట్మెంట్కి ఉంటుంది. బట్ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. ఇంకా కండిషన్స్ కూడా ఇక్కడ ఏం చెప్పాలా, సిచ్యువేషన్ బట్టి ఎవరికైనా ఏ బడ్జెట్లో అయినా ఎవరికైనా ఇవ్వచ్చు అని. అంటే కొంచెం సెక్షన్ ఓపెన్గా వదిలేశాడు అనమాట. అంటే ఎనీ టైం అందులో ఎవరినైనా జాయిన్ చేసి ఎక్సెప్షన్ కింద ఇవ్వచ్చు. రూల్స్ కూడా చెప్పొచ్చు ఏంటనేది. ఆ వర్డ్ వచ్చిందమ్మా, సచ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ అండ్ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్. ఇంకా స్పెసిఫిక్గా కండిషన్స్ ఎవరికి ఎక్సెప్షన్ కండిషన్స్ ఏంటనేది మెన్షన్ చేయాలి. బట్ ఇచ్చే అధికారం ఉంది డిపార్ట్మెంట్కి, ఎనీ టైం యూస్ చేసుకోవచ్చు ఆ పవర్ని. నెక్స్ట్ స్టార్ మార్క్ పాయింట్ ఇంపార్టెంట్, ఫిఫ్త్ మోస్ట్ వాల్యుబుల్ పాయింట్ అమ్మ క్యాపిటల్ గెయిన్లోనే. 54 ఎగ్జామ్షన్ ఒకటి, ఇదొకటి. ఇండెక్సేషన్ నెంబర్ 289 కంపల్సరీ తెలుసుకోవాల్సిందే. మీకు ఖచ్చితంగా ప్రాబ్లంలో అప్లై చేయాలి. ఇంతకుముందు మీరు క్యాపిటల్ గెయిన్లో చెప్పిన చాప్టర్ అన్నింటిలో కూడా ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా ట్రాన్స్ఫర్ డేట్ ఏ ఇయర్లో ఇచ్చేవాడు? 1819లో ఇచ్చేవాడు. 1819 ట్రాన్స్ఫర్ డేట్ ఇవ్వటం వల్ల 280 న్యూమరేటర్లో తీసుకునేవాళ్ళం. కానీ మీకు ఎగ్జామ్లో అలా ఇవ్వడు. ట్రాన్స్ఫర్ డేట్ 1920లో ఉండేలా ఇస్తాడు.
మనం అప్డేటెడ్ మెటీరియల్ చదువుతాం, మీకు ఎగ్జామ్లో అప్లికబుల్ అవుతాయి ఇవన్నీ కూడా. అంటే మనం చదివింది ఫైనాన్స్ యాక్ట్ 2018 బేస్డ్ ప్రాబ్లమ్స్ అవన్నీ. అందుకే ట్రాన్స్ఫర్ ఇయర్ ఏమి ఇచ్చాడు 18, 19. బట్ మీకు ఎగ్జామ్లో ఫైనాన్స్ యాక్ట్ 2019 అడుగుతాడు, 1920 ఇస్తాడు. కంపల్సరీ 1920 ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. న్యూమరేటర్లో మీరు ఈ నెంబరే వాడాల్సి ఉంటుంది. మనకు అలవాటు అయిపోయి 280 అంటాం, ఎగ్జామ్లో 289 రాయాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు కొంచెం ప్రాబ్లమ్స్ అలవాటు చేసుకోవాలి. స్టడీ మెటీరియల్లో ప్రాబ్లమ్స్ తీసుకోండి, ట్రాన్స్ఫర్ డేట్ చెక్ చేయండి, అన్నింటిలో కూడా ఏ ఇయర్ ఉంటుంది 1920 ఉంటుంది. బికాజ్ అది అప్డేటెడ్ మెటీరియల్, అది అర్థమైంది. మనం చేసింది 18, 19. మనం చాలా ప్రాబ్లమ్స్ చేసాం, అన్నీ 18, 19 ట్రాన్స్ఫర్ డేట్లే. బట్ ఖచ్చితంగా మీరు అప్డేట్ అవ్వాల్సిన పాయింట్ 289. ఖచ్చితంగా మీరు కనీసం ఒక 5-6 ప్రాబ్లమ్స్ అయినా దీని మీద ప్రిపేర్ అవ్వండి. అలాగే న్యూ స్టడీ మెటీరియల్ ఉంది కదా, అందులో ఇచ్చిన ప్రాబ్లమ్స్ చేసుకోండి ఓన్గా. ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అమ్మ. నెక్స్ట్ 35AD. 35ADలో బిజినెస్లు ఉన్నాయి కదా, 14 బిజినెసెస్ ఉన్నాయి కదా. ఆ 14 బిజినెస్ కింద మీరు కావాలంటే చార్ట్ చూసుకోండి. 10,000 పాయింట్ అవుతుంది. 10,000 దాటి నువ్వు ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయితే పేమెంట్ ఎలా ఇవ్వకూడదు, క్యాష్లో ఎలా ఇవ్వాలి, అకౌంట్ పే చెక్ కానీ, అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్. ఆ సెంటెన్స్లో ఎక్స్టెన్షన్ కింద వర్డ్ వచ్చింది, ఏంటది, అండర్లైన్ చేయండి ఆ సెంటెన్స్. త్రూ సచ్ అదర్ ప్రిస్క్రైబ్డ్ ఎలక్ట్రానిక్ మోడ్స్ వుడ్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. అదర్ ప్రిస్క్రైబ్డ్ మోడ్స్, ఎలక్ట్రానిక్ మోడ్, ఇది ఎక్కడొచ్చినా ఎక్సీడింగ్ 10,000 అండర్లైన్ చేయండి. పారాగ్రాఫ్ ఎక్కడొచ్చినా అమెండ్మెంట్ మీరు అప్డేట్ చేసుకోవటమే. 35AD. అలాగే ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లో కూడా చూడండి, 8% జనరల్గా 44ADలో, 6% ఎప్పుడు పేమెంట్స్ రిసీవ్డ్ బై వే ఆఫ్ అకౌంట్ పే చెక్, అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్. అక్కడ కూడా ఎక్స్టెన్షన్ ఈ వర్డ్ చూడండి, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ త్రూ బ్యాంక్ అకౌంట్ సచ్ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. అండర్లైన్ చేయండి. 44AD నేను అదే చెప్పాను, చార్ట్స్లో కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఇవన్నీ. నెక్స్ట్ 40A సబ్సెక్షన్ 3లో కూడా అదే, 10,000 దాటితే పేమెంట్ ఎలా ఇవ్వకూడదు, క్యాష్లో ఇవ్వకూడదు. 35,000 ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్. మరి ఎలా ఇవ్వాలి, అకౌంట్ పే చెక్, అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్. ఇక్కడ కూడా వర్డ్ యాడ్ చేయండి, అండర్లైన్ చేయండి. సచ్ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్. చూడండి PGBPలో నా సెంటెన్స్ ఎక్కడెక్కడ ఉంది, 35ADలో ఉంది, 44ADలో ఉంది, 40A సబ్సెక్షన్ 3 ఉంది. 3 చోట్ల కూడా సెంటెన్సెస్ ఉన్నాయి. అక్కడ ఈ కొత్తగా వచ్చిన వర్డ్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. .43B. 43Bలో పే చేస్తేనే అలౌ చేస్తానని చెప్పింది కదా, అందులో 6 పేమెంట్స్ ఉన్నాయి. ఏంటి 6 పేమెంట్స్? గవర్నమెంట్కి పే చేసే ట్యాక్సెస్ డ్యూటీస్ ఒకటి, బోనస్ కమిషన్ టు ఎంప్లాయీస్ ఒకటి, ఇంట్రెస్ట్ పేయబుల్ టు బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది కదా పాయింట్. అలాగే నెక్స్ట్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ టు వెల్ఫేర్ స్కీమ్ ఒకటి, అలాగే ఇండియన్ రైల్వేస్కి పే చేయాల్సిన పేమెంట్స్ ఒకటి, లీవ్ ఎన్కాష్మెంట్ ఒకటి ఉన్నాయా. దాంట్లో కొత్త వర్డ్ యాడ్ చేశాడమ్మా, కొత్త పాయింట్. 7th కాదు, ఇంట్రెస్ట్లో కలిపేయచ్చు. ఇంట్రెస్ట్లకి చాలా లిస్ట్ ఉంది అక్కడ. ఇంట్రెస్ట్ టు పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, షెడ్యూల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ అని ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో ఇంకొక ఇంట్రెస్ట్ పాయింట్ యాడ్ చేశాడు. అంటే దీనికి కావాలంటే సెపరేట్ పాయింట్ కింద రాయకుండా ఇంట్రెస్ట్ లిస్ట్లో కలిపేయచ్చు. ఇంట్రెస్ట్లకి చాలా పాయింట్స్ ఉన్నాయి కదా అక్కడ, అందులో ఒక పాయింట్ యాడ్ చేయొచ్చు. ఎనీ సమ్ పేయబుల్ బై ఎన్ఎస్ఎస్సి యాజ్ అన్ ఇంట్రెస్ట్, అండర్లైన్ చేయండి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోయింగ్ ఫ్రమ్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోయింగ్ ఫ్రమ్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. కానీ ఎవరి దగ్గర నుంచి బారో చేయాలనేది బ్రాకెట్లో ఇచ్చాడు చూడండి. డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి అంటమ్మా. డిపాజిట్స్ నాన్ బ్యాంకింగ్ అంటే జనరల్గా డిపాజిట్స్ తీసుకోకూడదు, కానీ డిపాజిట్స్ తీసుకునే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి నువ్వేమైనా లోన్ తీసుకుంటే అది సబ్జెక్టు 43B. ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తేనే అలౌ చేస్తాను, అవుట్ స్టాండింగ్ అలౌ చేయను అని చెప్తున్నాడు. డిపాజిట్ టేకింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, అండర్లైన్ చేయండి. ఆ సెంటెన్స్ బ్రాకెట్లో పెట్టండి. డిపాజిట్ టేకింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్.
వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇంకొకటి ఉంది చూడండి, సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. నాన్ డిపాజిట్ టేకింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెంటెన్స్ని ఎన్బిఎఫ్సి అని రాస్తే చాలు షార్ట్కట్లో, అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది పాయింట్. పక్కన రాసుకోండి, డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి, సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి. ఆ రెండింటి నుంచి కనుక నువ్వేం తీసుకుంటుంటే, లోన్ కనుక తీసుకుంటే దాని మీద నువ్వు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ టు 43B, యాక్చువల్ పేమెంట్ చేస్తేనే ఇస్తాను, అవుట్ స్టాండింగ్ అలౌ చేయను అని చెప్తున్నాడు. ఈ డిపాజిట్ టేకింగ్ అంటే ఏంటి, నాన్ డిపాజిట్ టేకింగ్ మీనింగ్ కింద ఇచ్చాడమ్మా, చూడండి కింద ఇచ్చాడు కదా, మీనింగ్స్తో పని లేదు, ఆ వర్డ్స్ క్లారిటీ తీసుకోండి. ఏం పాయింట్ ఇది, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్సన్స్. ఏంటది, డిపాజిట్ టేకింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ నాన్ బ్యాంకింగ్ కంపెనీ ఫైనాన్షియల్ కంపెనీస్. ఆ వర్డ్సే కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి, ఇవి చూసుకోండి. వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకుంటే, లోన్ తీసుకుంటే కన్సర్న్ లోన్ మీద నువ్వు పే చేసే ఇంట్రెస్ట్కి డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా నోట్ 3 ఉంది చూడండి, ఆ 3 కొంచెం ఇంపార్టెంట్ అమ్మ, అదొకటి చెక్ చేసుకోవాల్సిన నోట్. ఇప్పటిదాకా అది ఏ సెక్షన్లో లేదు, 43B లేదు, సడన్గా ఎందులో పెట్టాడు 43B. 43Bలో లేకపోతే ఏం ఫాలో అవుతాం, మెథడ్ని బట్టి. అంటే అవుట్ స్టాండింగ్ కూడా రాసుకోవచ్చు కదా, 43Bలో ఉంటే పేమెంట్ బేసిస్. మరి ఇప్పుడు అది పేమెంట్ బేసిస్ మీద ఇంక్లూడ్ చేసాం, బట్ ఇప్పటికే దాన్ని గతంలో అవుట్ స్టాండింగ్ బేసిస్ మీద ఇంట్రెస్ట్ని రాసేసి ఉంటే డిడక్షన్ కింద, అప్పుడు 43Bలో పే చేసినప్పుడు మళ్ళీ క్లెయిమ్ చేయొచ్చా, అలా క్లెయిమ్ చేస్తే డబుల్ డిడక్షన్ అయిపోతుంది కదా. అందుకే ఆ పాయింట్ చెప్పాడు. ఒకవేళ కనుక గతంలోనే ఎర్లియర్ ఏ బేసిస్ మీద, అక్రూవల్ బేసిస్ మీద ఆల్రెడీ దానికి మీరు డిడక్షన్ ఇచ్చేసి ఉంటే, ఇప్పుడు 43Bని ఇంకా ఫాలో అవ్వద్దు, వదిలేయండి, నెక్స్ట్ ఇయర్ నుంచి పే చేసే ఇంట్రెస్ట్లకి ఫాలో అయితే కానీ. అదే, ఎందుకంటే సడన్గా ఎక్కడికి షిఫ్ట్ చేసాం, ఆ పాయింట్ 43Bలోకి షిఫ్ట్ చేస్తాం కాబట్టి ఇంతకుముందు ఓల్డ్ మెథడ్ ఫాలో అవ్వాలి కదా. ఓల్డ్ మెథడ్ ప్రకారం ఆల్రెడీ ఆ ఇంట్రెస్ట్కి ఏమొచ్చుంటే, డిడక్షన్ వచ్చుంటే ఇంకా పే చేసినప్పుడు రాయొద్దు, వదిలేమని చెప్తున్నాడు. ఆల్రెడీ డిడక్షన్ వచ్చింది కాబట్టి. చూడండి ఆ పాయింట్ ఒకసారి, వేర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సమ్ రిఫర్డ్ టు ఇన్ ఏ అబౌవ్ డిడక్షన్ ఈజ్ అలౌడ్, అండర్లైన్ చేయండి. Deduction is allowed in computing the income referred to in section 28 on due basis in the previous year relevant to the assessment year 1920 or any earlier assessment years. లాస్ట్ ఇయర్ కానీ దానికి ముందు సంవత్సరాల్లో కానీ ఆల్రెడీ అక్రూవల్ బేసిస్, డ్యూ బేసిస్ మీద వాటికి డిడక్షన్ వచ్చుంటే, the assessee would not be entitled to any deduction under this section in respect of such sum in computing the income of the previous year in which such sum is actually paid by him. 43Bని ఫాలో అవ్వద్దు, వదిలేయమని చెప్తున్నాడు. ఆల్రెడీ అక్రూవల్ బేసిస్ని కనుక పే చేసి ఉండి డిడక్షన్ క్లెయిమ్ చేసుకుని ఉంటే కనుక. మీనింగ్స్ అవసరం లేదమ్మా, ఆ ఎన్బిఎఫ్సి సంబంధించిన మీనింగ్స్ ఉన్నాయి కదా, అది వదిలేస్తే ఆ పైన ప్రొవిజను, ఈ పారాగ్రాఫ్, ఆ రెండు లింక్ చేసుకుంటే చాలమ్మా. మీరు ఈ పాయింట్ పైకి యారో మార్క్ పెట్టండి, దాని కిందకి, అంటే ఆ పారాగ్రాఫ్కి దీన్ని ఏమనొచ్చు, ఎక్సెప్షన్ కింద రాసుకోవచ్చు. పై పారాగ్రాఫ్కి ఈ పాయింట్ ఎక్సెప్షన్. అప్పుడు ఆ మీనింగ్స్లో ఇంకా 2 నోట్ పాయింట్లు ఉండేలా. అలాగే 40A1 చూడండి, 40A1 చూడండి, కింద పారాగ్రాఫ్ ఉంది కదా, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2020-21 అని. ఆ లిస్ట్ అంతా ఆల్రెడీ ఉంది మీ మెటీరియల్లో, కానీ మనకి 40A1, 1A అని 2 సెక్షన్స్ ఉంటాయి. ఆ 2 సెక్షన్స్లో ఆ లిస్ట్ 1Aకి అప్లై అయ్యేది గతంలో, ఇప్పుడు అదే లిస్ట్ని 1 కూడా అప్లై చేయమంటున్నాడు. అదే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. ఆ లిస్ట్ ఆల్రెడీ ఉంది మీ దగ్గర, ఆల్రెడీ మీ చార్ట్స్లో కూడా ప్రింట్ అయ్యి ఉంది, బట్ అప్లికబుల్ ఓన్లీ టు 1 అని ఉండేది, 1A అని ఉండేది గతంలో, ఇప్పుడు 1కి కూడా అప్లై. సాధారణంగా నాన్ రెసిడెంట్కి పే చేస్తే 100% అలౌ, దానికి ఈ పాయింట్ అప్లికబుల్ కాదు. రెసిడెంట్స్కి పే చేస్తే 30% అలౌ. టీడీఎస్ డిపాజిట్ చేయకపోతే 30% అలౌ ఉంది కదా, ఆ పాయింట్కి ఈ పాయింట్స్ అన్నీ అప్లికబుల్ అవుతాయి. బట్ ఇప్పుడు ఏం చేశాడంటే 1A రెండింటికి అప్లై చేయమన్నాడు. చూడండి ఆ సెంటెన్స్ ఎక్కడుంది, అది అండర్లైన్ చేయండి. లాస్ట్లో ఇచ్చాడా, అది అండర్లైన్ చేయండి. ఎర్లియర్ ద అబోవ్ ప్రొవిజన్ ఈజ్ అప్లికబుల్ టు 40A1A ఓన్లీ, బట్ నౌ ఇట్ ఈస్ అప్లికబుల్ టు 40A1 ఆల్సో. పాయింట్స్ నేను వారలుగా చెప్తాను, మీరు అది పక్కన పెట్టండి. ఏం లేదు, రెసిడెంట్స్కి పేమెంట్లు చేసేటప్పుడు నువ్వు టీడీఎస్ చేయకపోయినా
టీడీఎస్ చేయకుండా పేమెంట్ ఇస్తే జనరల్గా అయితే నీకు పనిష్మెంట్ ఏంటి? బిజినెస్ ఎక్స్పెండిచర్ కింద నువ్వు పే చేసిన అమౌంట్ని డిడక్షన్ క్లెయిమ్ చేయకూడదు. ఎంత రాయకూడదు? 30% రాయకూడదు. బట్ కాకపోతే దానికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటంటే నువ్వు పేమెంట్ ఇచ్చిన వాడు ఉన్నాడు కదా రిసిపియంట్, వాడు కనుక డ్యూ డేట్ లోపు రిటర్న్ ఫైల్ చేసి నేను టీడీఎస్ చేయకుండా ఇచ్చిన అమౌంట్ని వాడు ఇన్కంలో ఇంక్లూడ్ చేసి వాడు కట్టేస్తే ట్యాక్స్ గవర్నమెంట్కి నా బదులు అదే డ్యూ డేట్ లోపు కనుక నాకు పనిష్మెంట్ ఉండదు, వదిలేస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే నేను పే చేయాల్సిన ట్యాక్స్ వాడి దగ్గర నుంచి ఆల్రెడీ గవర్నమెంట్కి వచ్చేసింది కాబట్టి ఇంకా నాకు పనిష్మెంట్ ఎందుకు? ఆ 30% డిజలవెన్స్ కూడా ఉండదు అని చెప్తున్నాడు. నో డిజలవెన్స్ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. బట్ అవి సాటిస్ఫై చేయాల్సింది ఎవరు? పేయీ సాటిస్ఫై చేయాలంట. పేయీ ఏం చేయాలి? కండిషన్ 1 రిటర్న్ ఫైల్ చేయాలంట డ్యూ డేట్ లోపు. కండిషన్ 2 నేను ఇచ్చిన పేమెంట్ని ఇన్కంలో ఇంక్లూడ్ చేయాలి. కండిషన్ 3 ఆ డ్యూ డేట్ లోపు వాడు ట్యాక్స్ క్లియర్ చేసి ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన పేమెంట్ మీద కూడా వాడు గవర్నమెంట్కి ట్యాక్స్ ఇచ్చేసాడు కాబట్టి నేను కట్ చేసి ఇవ్వాల్సిన ట్యాక్స్ని వాడే గవర్నమెంట్కి కట్టాడు కాబట్టి నాకు ఆ పనిష్మెంట్ ఉండదని చెప్తున్నాడు. బట్ ఈ బెనిఫిట్ ఏ సెక్షన్కి మాత్రం? రెసిడెంట్కి పేమెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే. అంటే 1 yearనా 1 yearలో. నాన్ రెసిడెంట్కి ఇచ్చినప్పుడు ఈ ఫెసిలిటీ లేదంట. ఖచ్చితంగా పేయడే చేయాలి, చేయకపోతే పనిషబుల్ అని ఉండేది. బట్ ఇప్పుడు ఈ రిలాక్సేషన్ అక్కడ కూడా ఇచ్చాడు. పేయడ బదులు కనుక ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఎవరు చేస్తే పేయీ కనుక చేస్తే పేయర్ని వదిలేస్తానని చెప్తున్నాడు. ఈవెన్ ఆ రిసిపియంట్ ఎవరైనా నాన్ రెసిడెంట్ అయినా, ఫారిన్ కంపెనీ అయినా, అవుట్ సైడ్ ఇండియా అయినా ఎవరైనా సరే ఎవరు చేస్తే నాకేంటి, నాకు రావాల్సిన ట్యాక్స్ ఎవరికి వచ్చేస్తే గవర్నమెంట్కి వచ్చేస్తే నీకు ఆ పనిష్మెంట్ నుంచి రిలాక్సేషన్ ఇస్తానని చెప్తున్నాను. అర్థమైంది కదా పాయింట్? కావాలంటే చార్ట్స్లో ఉంది, చూసుకోండి. కండిషన్ 1 పేయీ ఏం చేయాలి? రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని సబ్మిట్ చేయాలి, ప్లస్ నేను ఇచ్చిన ఇన్కమ్ని ఇంక్లూడ్ చేయాలి, ప్లస్ వాడు ట్యాక్స్ పే చేయాలి. 3 కండిషన్స్ని వాడు ఏం చేయాలి? సాటిస్ఫై చేస్తే మీకు నో డిజలవెన్స్ బిజినెస్ ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తాను. 40A1A డస్ నాట్ అట్రాక్టెడ్ గతంలో. ఇప్పుడు 40A1A అండ్ 40A1 రెండు కూడా అట్రాక్ట్ అవ్వవు. రెండిట్లోనూ రిలాక్సేషన్ ఉంది. డిప్రిసియేషన్ రేట్స్ అమ్మ 1 స్టార్ మార్క్ వేయండి. ఇంపార్టెంట్ అమెండ్మెంట్. వెహికల్స్కి జనరల్గా ఏమన్నాం? నార్మల్ వెహికల్ అయితే 15%, హైడ్ వెహికల్స్ అయితే 45%. ఉందా పాయింట్? 30% రాసాం కదా ఆల్రెడీ. ఆ రేట్స్లో కొంత ఇంక్రీజ్ చేశాడమ్మా. నార్మల్ వెహికల్ అయితే జనరల్గా ఏమంటాం మనం? హైడ్ బిజినెస్లో వాడే వెహికల్స్ జనరల్గా ఎంత? 30% ఇస్తాం. కానీ ఆ వెహికల్ కనుక వాడు చెప్పిన డేట్స్ మధ్యలో కొంటే 45 ఇస్తాడంటే ఇంకో 15% పెంచమన్నాడు. చూడండి, హైడ్ బిజినెస్ అండర్లైన్ చేయండి. రన్నింగ్ దమ్ ఆన్ హైడ్ జనరల్లీ ఒకటే రేట్. మనం ఏం చదివాం? 30 చదివాం. 30 చదివితే దాని కింద సెంటెన్స్ యాడ్ అయింది కొత్తగా. ఒకవేళ ఆ వెహికల్ ఎక్వైర్ చేసిన డేట్ బిట్వీన్ ఏ డేట్ల మధ్య అయితే 23/8/2019 to 31st March 2020 మధ్యలో అయితే 45%. ఇన్స్టెడ్ ఆఫ్ దేని బదులు 30 బదులు 45 రాసుకోవచ్చు. మనం 30 ఒకటే చదివాం, 45 కొత్తగా యాడ్ అయిన పాయింట్. బట్ డేట్ ఆఫ్ పర్చేజ్ ఏ డేట్ల మధ్య ఉండాలి? 23 August 2019 to 31st March 2020. ఆ డేట్ల మధ్య ఉంటేనే ఆ రేట్ అప్లై అవుతుంది. అలాగే నార్మల్ వెహికల్కి రేట్ అంతా అదర్ బిజినెస్లో 15%. అక్కడ కూడా అదే డేట్ల మధ్య వెహికల్ కొంటే 30 ఇస్తానని. ఇక్కడ కూడా రేటు పెంచాడు చూడండి. ఈ సంవత్సరం పీజీబీపీ ప్రాబ్లం ఇస్తే వెహికల్ పర్చేజ్ డేట్ని బట్టి మీరు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ డేట్ ఎప్పుడుందో చెక్ చేసుకోమంటున్నాడు. ఇదే కదా పీజీబీపీ. నెక్స్ట్ శాలరీస్లోకి రండి. శాలరీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 అమ్మ. అది అండర్లైన్ చేయండి. ఇప్పటిదాకా మనం శాలరీ ప్రాబ్లమ్స్ అన్నింటిలోనూ 40,000 రాసాం. వాడు చెప్పడు ఇక మీదట మీరు శాలరీ ప్రాబ్లం చేస్తే 50,000 లెస్ చేసేయండి. 50,000 ఆర్ 100% ఆఫ్ గ్రాస్ శాలరీ విచ్ ఎవర్ ఈస్ లోయర్. స్టార్ మార్క్ వేయండి. ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అమ్మ. ఖచ్చితంగా శాలరీ మీద ప్రాబ్లం వస్తుంది. రాకపోయినా టోటల్ ఇన్కంలో శాలరీ ఇన్కమ్ ఉంటుంది కదా, ఎక్కడ శాలరీ చేసినా 40 బదులు 50 క్లెయిమ్ చేయండి. అలాగే నెక్స్ట్ గ్రాట్యుటీ ఎగ్జంప్షన్ అమ్మ. రోమన్ నెంబర్ 2 పక్కన ఎగ్జంప్షన్ ఆఫ్ గ్రాట్యుటీ అని రాయండి. సబ్ హెడ్డింగ్ రాయండి. సెకండ్ నెంబర్ పక్కన రాయండి గ్రాట్యుటీ ఎగ్జంప్షన్. ఇదేమి అమెండ్మెంట్ మనం ఆల్రెడీ అప్డేట్ చేస్తామమ్మా. మెటీరియల్లో కూడా 20 lakhs ఇచ్చేసాం. 20 lakhs ఇక్కడ అమెండ్మెంట్ అమ్మా. 20 lakhs ఆల్రెడీ ఇచ్చేసాం. ఈ సెకండ్ నాట్ కవర్డ్ అని చూసారా? నాట్ కవర్డ్లో సెకండ్ రోమన్ ఎంత ఉంది? 20 lakhs. దట్ ఈస్ అది అమెండ్మెంట్ అమ్మ. గతంలో ఏమని ఉండేది?
కవర్డ్కి 20, నాట్ కవర్డ్కి 10 ఉండేది. ఈ 10 కూడా 20 చేశాడు. అదే పాయింట్. కవర్డ్కి అప్పుడు ఇప్పుడు కూడా 20 ఉంది, అదేం చేంజ్ చేయలేదు. ఇప్పుడు చేంజ్ అయిన పాయింట్ ఏంటి? నాట్ కవర్డ్ బై పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ పైన నాట్ కవర్డ్, అది కూడా అండర్లైన్ చేయండి. నాట్ కవర్డ్ బై పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్లో రోమన్ నెంబర్ 2 ఎంత? 20 lakhs. ఎర్లియర్ ఇట్ వాస్ 10 lakhs. 10ది 20 చేస్తాడు, డబల్ చేశాడు. ఆల్రెడీ మనం 20 మీదే చేసాం ప్రాబ్లం. అంటే అది మిడిల్ ఆఫ్ ద ఇయర్లో వచ్చింది నోటిఫికేషన్ సర్క్యులర్ ద్వారా, మార్చేసాం ఆల్రెడీ బిగినింగ్లోనే. కానీ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి ఒకసారి. ఇప్పుడు కవర్డ్ అయినా నాట్ కవర్డ్ అయినా స్టాట్యూటరీ లిమిట్ ఎంత? 20 lakhs తీసుకోండి. అదర్ సోర్సెస్ చూడండి, 10-15 అంటాం. $10-15 ఇంట్రెస్ట్ ఎగ్జంప్షన్ ఉంది కదా. 10-15 అదర్ సోర్సెస్లో 10-15 అని ఒక పేజీ లిస్ట్ ఉంది, ఎగ్జంప్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు. అందులో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇచ్చింది 3,500, జాయింట్ అకౌంట్ అయితే 7,000. అక్కడ లిస్ట్ ఉంటుంది చూడండి. ఆ లిస్ట్లో ఒక కొత్త పాయింట్ యాడ్ చేశాడమ్మా. ఆల్రెడీ అందులో 20 పాయింట్స్ ఎన్నో ఉన్నాయి, అది సెల్ఫ్ స్టడీలో ఉంటుంది. అందులో కొత్త పాయింట్ యాడ్ అయింది అంతే. ఈ పాయింట్ అక్కడ యాడ్ చేసుకుని చదువుకోవటం ఆ లిస్ట్. ఇంట్రెస్ట్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అమ్మ. 10-15 దేని గురించి చెప్తుంది? ఇంట్రెస్ట్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. లాస్ట్ సెంటెన్స్ అండర్లైన్ చేయండి, ఎగ్జంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఎగ్జంప్టెడ్ కేసెస్ చాలా ఉన్నాయి, ఆల్రెడీ 20 ఉన్నాయి, 20+ ఉన్నట్టున్నాయి. అందులో ఇది ఒక పాయింట్ యాడ్ చేసుకోవటం లాస్ట్లో. subsection 2 class 7B చూడండి. క్లోజ్లీ హెల్డ్ కంపెనీ షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు మార్కెట్ రేట్కి మించి ప్రీమియంని ఫిక్స్ చేస్తే ఇన్ ఎక్సెస్ ఆఫ్ పెయిడ్ మార్కెట్ వాల్యూ ట్యాక్సబుల్ చేయాలని ఒక సెక్షన్ చదివాం కదా. మార్కెట్ రేట్కి మించి ఎంత ప్రీమియం అయితే నువ్వు కలెక్ట్ చేస్తావో ఆ కలెక్ట్ చేసే అమౌంట్ అదర్ సోర్సెస్లో ట్యాక్సబుల్ అవుతుంది. ఆ పాయింటే ఇదే. ఇఫ్ ఎనీ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ, అది సెక్షన్ అంతా ఉందమ్మా మన దగ్గర, కొత్త పాయింట్ ఏం కాదు. కింద స్పెసిఫైడ్ ఫండ్ అని ఇచ్చాడు చూడండి, అదొకటి అండర్లైన్ చేయండి, అదే కొత్త పాయింట్ అమ్మ. ఆ వర్డ్ లేదా వర్డ్ యాడ్ చేశాడు. క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అండర్లైన్ చేయండి. క్లోజ్లీ హెల్డ్ కంపెనీ ఇష్యూ షేర్స్ టు ఏ రెసిడెంట్ అండర్లైన్ చేయండి. అది కూడా షేర్స్ ఎవరికి ఇష్యూ చేసినప్పుడు? రెసిడెంట్ షేర్ హోల్డర్. ఆన్ దేని మీద ఇష్యూ చేయాలి? ప్రీమియం. అది కూడా ఎంత ఉండాలి? ఇన్ ఎక్సెస్ ఆఫ్ పెయిడ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్స్ షల్ బీ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఆల్రెడీ ఉంది ప్రొవిజన్. నెక్స్ట్ ప్రొవైడెడ్, కాకపోతే ఎక్సెప్షన్ ఇచ్చాడు దానికి. ఎక్సెప్షన్స్ ప్రొవైడెడ్ దట్ ద అబోవ్ ప్రొవిజన్ షల్ నాట్ బి అప్లై వేర్ ద ఇష్యూ బై ఏ వెంచర్ క్యాపిటల్ ఫండ్, వెంచర్ క్యాపిటల్ కంపెనీ ఆర్ వెంచర్ క్యాపిటల్ ఫండ్. ఇవన్నీ ఉన్నాయమ్మా అక్కడ కూడా. ఆర్ అని చెప్పి లాస్ట్లో ఒక వర్డ్ యాడ్ అయింది. ఏంటి చూడండి, స్పెసిఫైడ్ ఫండ్. అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఫండ్కి సంబంధించింది. నెక్స్ట్ ఆ స్పెసిఫైడ్ ఫండ్ అంటే ఏంటో కింద ఇచ్చాడు చూడండి. అదర్ సోర్సెస్లో పెద్ద ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏమి లేవమ్మా. బాగా చదివిన ఇప్పుడు దాకా చదివిన దాంట్లో మీకు గుర్తు ఎన్ని అమెండ్మెంట్స్ గుర్తు పెట్టుకుని చెప్పగలరో చెప్పండి. హౌస్ ప్రాపర్టీలో మేజర్ అమెండ్మెంట్ ఏంటమ్మా? అది డీమ్డ్ లెట్ అవుట్ ప్రాపర్టీ అక్కడ వచ్చింది. డిఎల్ఓపిలో ఏం చేయాలి? మోర్ దెన్ 1 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపై చేస్తే 2 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద యాక్సెప్ట్ చేసి రిమైనింగ్ హౌస్ని డీమ్డ్ లెట్ అవుట్ కింద రీచ్ చేయాలి. మోర్ దెన్ 2 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపై చేస్తే అనాలి. ఇప్పుడు ఇంతకుముందు మోర్ దెన్ 1 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపై చేస్తే అనేవాళ్ళం. ఇప్పుడు దాన్ని ఎలా మార్చాలి? మోర్ దెన్ 2 హౌసెస్ని సెల్ఫ్ ఆక్యుపై చేస్తే 2 హౌసెస్ని డీమ్డ్ లెట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ట్రీట్ చేసి రిమైనింగ్ హౌసెస్ని డీమ్డ్ లెట్ అవుట్. ఇది ప్రొవిజన్ అమ్మ. 2 హౌసెస్ సెల్ఫ్ ఆక్యుపై చేసిన రెండింటికి కలిపి అగ్రిగేట్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24B కెనాట్ ఎక్సీడ్ 2 lakhs. అర్థమైందా? 2 lakhs ఆర్ రిస్ట్రిక్టెడ్ టు 30,000. ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. అదే హౌస్ ప్రాపర్టీలు ఇంకేమైనా వచ్చినాయా? కోవానర్షిప్. కోవానర్స్ కనుక కోవానర్షిప్లో వాటా ఉండి ప్లస్ అదర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కనుక కోవానర్కి ఉంటే ఇందులో ఉన్న వాటా ప్లస్ అదర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ రెండూ కలిపి అగ్రిగేట్ డిడక్షన్ 2 lakhs ఆర్ 30,000కి మించి రాయొద్దు. ఎందుకంటే అప్పుడు 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ అవుతాయి కదా. అది దానికి కూడా ప్రాబ్లం ఇచ్చాడు, అది చూసుకోండి. ఆ రెండు ఇంపార్టెంట్ అన్నాం. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి? శాలరీలో మేజర్ అమెండ్మెంట్ ఏంటమ్మా? స్టాండర్డ్ డిడక్షన్
50,000 అదే. ఇంకా ఏంటది క్యాపిటల్ గెయిన్లో ఇంపార్టెంట్ మేజర్ 54 ఎగ్జంప్షన్ అమ్మ. హౌస్ సేల్ చేసి హౌస్ కొంటే వచ్చేది 54 ఎగ్జంప్షన్. గతంలో అక్కడ ఒక కండిషన్ ఉండేది, మోర్ దెన్ 1 హౌసెస్ కొంటే ఓన్లీ 1 హౌస్ విత్ ఇన్ ఇండియాకి వచ్చేది, ఒకటే హౌస్కి వచ్చేది, ఇండియాలో కొన్నదానికి వచ్చేది. బట్ ఇప్పుడు ఏం చేశాడంటే నీ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ 2 crores క్రాస్ అయితే 1 హౌస్ విత్ ఇన్ ఇండియా వస్తుంది. 2 crores క్రాస్ అవ్వకపోతే 2 హౌసెస్ని పర్చేజ్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు విత్ ఇన్ ఇండియాలో. 2 హౌసులకి ఛాన్స్ ఉంది అని చెప్తున్నాడు. ఏంటది లైఫ్ టైంలో ఒక్కసారి ఆ బెనిఫిట్ ఆప్షన్ యూస్ చేసుకోవాలి. సబ్సీక్వెంట్గా మళ్ళీ ఆ పని చేస్తే అక్కడ మళ్ళీ ఓన్ హౌస్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాపిటల్ గెయిన్. క్యాపిటల్ గెయిన్ 2 crores దాటిందా లేదా ఇంకేం చూడకూడదు. ఫస్ట్ టైం క్లెయిమ్ చేసుకునేటప్పుడు మాత్రమే ఆ ఫెసిలిటీ ఇచ్చారని చెప్తా. అదొకటి. నెక్స్ట్ ఇంకా వర్డ్స్ పెట్టి బిగినింగ్ నుంచి చూడండి. బిగినింగ్ ఇంట్రడక్షన్లో ఏమొచ్చింది, సర్చార్జ్ రేట్స్లో ఛాంజ్. గతంలో సర్చార్జ్ రేట్స్ 2 ఉండేవి, 10% ఒకటి, 15%. ఇప్పుడు ఏం చేశాడు, 25% ఒకటి, 37% ఒకటి, 2 రేట్లు యాడ్ చేశాడు. బట్ ఆ రేట్స్ అప్లికబుల్ ఓన్లీ టు అదర్ ఇన్కమ్స్. 111A 112Aకి అప్లికబుల్ కాదు. 111A 112Aకి స్టిల్ 15% కౌంట్ చేయండి అని చెప్తున్నాడు. అదొకటి. నెక్స్ట్ రిబేట్ గతంలో ఎంత ఉండేది, 2,500, ఇప్పుడు 12,500 చేశాడు. గతంలో రిబేట్ అప్లై అవ్వాలి అంటే టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ 3.5 lakhs, ఇప్పుడు 5 lakhs. అదొక అమెండ్మెంట్ అమ్మ. నెక్స్ట్ ఇంకొక అమెండ్మెంట్ ఏంటి, డొమెస్టిక్ కంపెనీ ట్యాక్స్ రేట్ 25%కి తగ్గించాలంటే 17-18 టర్న్ ఓవర్ డస్ నాట్ ఎక్సీడ్ 400 crores. గతంలో ఎలా ఉండేది, 16-17 టర్న్ ఓవర్ డస్ నాట్ ఎక్సీడ్ 250 crores. ఇయర్ మారింది, అమౌంట్ మారింది, అది చెక్ చేసుకోండి. అవి ఇంట్రడక్షన్లో ఉన్న 3 points అమ్మ. రెసిడెన్షియల్ హౌస్లో ఒకే ఒక పాయింట్ ఉంది, బట్ అంత ఇంపార్టెంట్ కాదు. పేయి ఎవరై ఉండాలి, నాన్ రెసిడెంట్, నాన్ కార్పొరేట్ అసెసీ కానీ ఫారిన్ కంపెనీ కానీ అయి ఉండాలి. పేయర్ ఎవరై ఉండాలి, ఇండియన్ రెసిడెంట్. పేమెంట్ ఏ ఉండాలి, ఎనీ మనీ వితౌట్ ఎనీ కన్సిడరేషన్ ఇవ్వాలి. ఎంత దాటాలి, 50,000 క్రాస్ అయితే ఆ అమౌంట్ డీమ్డ్ టు బి ట్రీటెడ్ యాజ్ అక్రూడ్ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. ఇండియాలోనే అక్రూ అయినట్టు ట్రీట్ చేయండి, హెన్స్ ట్యాక్సబుల్ చేయండి అని చెప్తున్నాను. ఒకే ఒక పాయింట్ 1 mark బిట్కి ఏదైనా యూస్ఫుల్ అవ్వచ్చు, చూసుకోండి. అలాగే నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీలో ఫస్ట్ది ఏంటి, మోర్ దెన్ 1 సెల్ఫ్ ఆక్యుపైడ్. అండర్లైన్ చేశారు అక్కడ. 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ఎస్ఓపి కింద ట్రీట్ చేయొచ్చు, బట్ అగ్రిగేట్ డిడక్షన్ 2 lakhs మించి క్లెయిమ్ చేయకూడదు. పాయింట్ ఒకటి. నెక్స్ట్ కోఆనర్షిప్ పాయింట్ కదా, కోఆనర్షిప్ పాయింట్ ఒకటి. ఇంకా హౌస్ ప్రాపర్టీలు ఇంకేమైనా వచ్చినాయా, లెట్టింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ అనే బిజినెస్ చేసే వాళ్ళకు కూడా హౌస్ ప్రాపర్టీ హెడ్ పీజీబీపీలో ట్యాక్సబుల్ చేయండి అని చెప్తాను. లెట్టింగ్ ఆఫ్ ప్రాపర్టీ అనే బిజినెస్ చేయాలంట. బిజినెస్ అని రిజిస్ట్రేషన్ చేయించాను, బిజినెస్ అని వాడు పర్టికులర్గా చెప్తున్నాడు కాబట్టి పీజీబీపీ హెడ్కే తీసుకోవాలి. బట్ ఏ హెడ్కి తీసుకెళ్ళినా ట్యాక్స్ ఎఫెక్ట్ ఏముండదు, బికాజ్ రెండింటికి నార్మల్ ట్యాక్స్ రేట్స్, స్లాబ్ రేట్సే కదా, కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపించు. ఏ హెడ్లో మెన్షన్ చేసినా ఒకటే ట్యాక్స్ ఎఫెక్ట్. నెక్స్ట్ 50Cలో ఒక వర్డ్ చేంజ్ అయ్యింది. ఎలక్ట్రానిక్ లీడింగ్ సిస్టమ్ తర్వాత కొత్తగా ఏ వర్డ్ యాడ్ అయింది, ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్స్ అని మేబీ కన్సిడర్డ్. ఇదే 2-3 చోట్ల వచ్చింది, చూసుకోండి. అలాగే ఎగ్జంప్షన్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ 54 అమ్మ. ఇంకా ఉన్నాయి, బైబ్యాక్ ఒకటి. గతంలో ఓన్లీ అన్లిస్టెడ్ అని ఉండేది, ఇప్పుడు లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్. ఆ లిస్టెడ్ అనే వర్డ్ కొత్తగా యాడ్ చేశాడు. ఇంకా 50CA ఒకటి, అది అంత అవసరం లేదులేండి అది. ఇంకా నెక్స్ట్ ఇండెక్స్ నెంబర్ 289. రేపు ఏం చేద్దామంటే చాప్టర్ ఇవి రేపు అడిగితే చెప్పండి ఒకసారి. మీరు చదవకూడదు, ఇవి మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. మీరు ఎక్కడ ప్రాబ్లం చేసినా అది ఆటోమేటిక్గా వచ్చేయాలి, మైండ్లోకి వచ్చే చేంజ్ వచ్చి. ఎందుకంటే మనకు అలవాటు చేసుకుని ఉన్నాం కాబట్టి మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అమెండ్మెంట్స్ వచ్చిన ఏరియాలో కన్సర్న్ ప్రాబ్లం ఒకసారి మీరు ట్రై చేయండి ఓన్గా. సో డిడక్షన్స్ నుంచి నెక్స్ట్ క్లాస్లో చూద్దామమ్మా.